నిన్న కాన్స్టిట్యూషన్ బిగినింగ్ నుంచి చెప్పుకున్నాం కాబట్టి ఇవాళ మనం వెనక నుంచి చెప్పుకుందాము. దీస్ కేస్ లాస్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దీని తాలూకా కేస్ లాస్ ఏంటి అంటే ఫస్ట్‌ది మినర్వా మిల్స్. ఈ మినర్వా మిల్స్ మనం నిన్న ఎన్ని ప్రొవిజన్స్ లో చెప్పుకున్నాము అంటే, సో యూ షుడ్ అండర్స్టాండ్ మినర్వా మిల్స్ ఒకటి, గోలక్నాథ్ ఒకటి, కేశవానంద భారతి, ఇవన్నీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కేస్ లాస్. చాలా ప్రొవిజన్స్ లో ఈ కేస్ లాస్ వాడారనమాట. సో చూద్దాం ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్ కి గాను ఈ మినర్వా మిల్స్ కేసులో ఏమొచ్చింది, తీర్పు ఏమొచ్చింది చూద్దాం మనం. ఈ మినర్వా మిల్స్ కేసు ముందర అమెండ్మెంట్స్ 38, 39, 42 ఈ మూడు అమెండ్మెంట్స్ లోను ఎమర్జెన్సీ తాలూకా దేర్ వర్ థింగ్స్ ఇన్ దీస్ 3 అమెండ్మెంట్ యాక్ట్స్. అమెండ్మెంట్ 38 ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ముందు ఈ అమెండ్మెంట్ తెలుసుకుంటేనే ఈ కేసు మనకు అర్థమవుతుంది. 38th అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే, this made the declaration of emergency by the president non-debatable and non-justiciable. అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అ కంట్రీ కనుక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని అనౌన్స్ చేశారు, ప్రొక్లమేషన్ అంటాం అనమాట. అనౌన్స్ చేస్తే ఇట్స్ నాన్ డిబేటబుల్, యూ కెనాట్ క్వశ్చన్ ఆన్ ఇట్. ఇది ఎందుకు ఏమిటని యూ కెనాట్ క్వశ్చన్ ఆన్ ఇట్. ఇది 38th అమెండ్మెంట్ చెప్పింది. అండ్ వాట్ అబౌట్ 39th అమెండ్మెంట్ ఏం చెప్పింది అంటే, ఇది 1975 లో అమెండ్మెంట్. ఇది 39th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది అంటే, దిస్ ప్లేస్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఈ నలుగురిని ఎన్నుకోవడం ఈజ్ బియాండ్ ద కోర్ట్స్. అంటే కోర్టు వారి ఈ వ్యక్తుల్ని ఎన్నుకోవడం పట్ల కోర్టు వారికి ఎటువంటి స్క్రూటినీ చేసే పవర్ లేదు అని చెప్పింది. ఎవరు వాళ్ళు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, వీళ్ళ అపాయింట్మెంట్ లో అంటే వీళ్ళ ఎలక్షన్ లో కోర్ట్ కెనాట్ స్క్రూటినీ, కోర్ట్ డస్ నాట్ హ్యావ్ దట్ పవర్ అని ఈ అమెండ్మెంట్ యాక్ట్ లో చెప్పింది. సో ఇప్పుడు 42nd అమెండ్మెంట్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇఫ్ అట్ ఆల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, ఎమర్జెన్సీ విధించడానికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి, గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ కి గాను ఇఫ్ ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద గ్రౌండ్స్, దీస్ ఆర్ ద రీజన్స్, ఈ రీజన్స్ కి మనం ఎమర్జెన్సీ మనం ప్రొక్లమేషన్ చేయాలి అని అనుకుంటే ఆ గ్రౌండ్స్ ని జుడిషియబుల్ రివ్యూ, దోస్ గ్రౌండ్స్ ఆర్ అలౌడ్ టు బి జుడిషియల్లీ రివ్యూడ్. జుడిషియల్లీ రివ్యూ చేయడానికి అలౌడ్ అనమాట. అంటే ఏ రీజన్స్ మీద ఒక కంట్రీ ప్రెసిడెంట్ ఏ రీజన్స్ మీద ఎమర్జెన్సీ కాల్ ఫర్ చేశారో దోస్ రీజన్స్ కెన్ బి జుడిషియల్లీ రివ్యూడ్. ఇది 42nd అమెండ్మెంట్ చెప్పింది అనమాట. Grounds could not be brought under judicial review. 42nd అమెండ్మెంట్ ఏం చెప్పింది అంటే, ఏ గ్రౌండ్స్ అయితే ప్రెసిడెంట్ ఇవి సరైనవి, మనం వీ కెన్ ప్రొక్లెయిమ్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకున్నారో, దోస్ కెన్ నాట్ బి జుడిషియల్లీ రివ్యూడ్ అనమాట. దెన్ ప్రెసిడెంట్ ఆ గ్రౌండ్స్ తాలూకా ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద అబ్సల్యూట్ సాటిస్ఫాక్షన్. ఇవి సరైన రీజన్స్ అని ప్రెసిడెంట్ కనిపిస్తే దానికి జుడిషియల్ రివ్యూ అవసరం లేదు. అండ్ నో క్వశ్చన్ ఆర్ రివ్యూ వాజ్ అలౌడ్. అసలు వాటిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు, నాట్ ఈవెన్ ద కోర్ట్స్. ఇది 42nd అమెండ్మెంట్ చెప్పింది. సో ఈ మినర్వా మిల్స్ కేసు ఈ 3 అమెండ్మెంట్స్ కి లో ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట ఈ మినర్వా మిల్స్ కేసులో. మరి ఈ కేసులో ఈ ప్రొవిజన్స్ తాలూకు కోర్ట్ ఏమని చెప్పింది? వాట్ డిడ్ కోర్ట్ సే అంటే, the ground on which president is proclaiming emergency can be subjected to judicial review. అంటే ఈ మూడిట్లోనూ మనం ఏం చదువుకున్నాం? ప్రెసిడెంట్ కనుక ఈ గ్రౌండ్స్ ని ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ జుడిషియల్ రివ్యూ కుదరదు అని చెప్పాం. వాటిని కొట్టేస్తూ మినర్వా మిల్స్ కేసు ఏం చెప్పింది అంటే, జుడిషియల్ రివ్యూకి ఈ గ్రౌండ్స్ ని జుడిషియల్ రివ్యూ చేయడం కుదురుతుంది అని మినర్వా మిల్స్ కేసు చెప్పింది. సుప్రీం కోర్టు ఈ హైకోర్టు కెన్ ఇవాల్యుయేట్ ద గ్రౌండ్. ఒకవేళ
ఈ సుప్రీం కోర్ట్ కి అండ్ హైకోర్ట్ కి ఆన్ వాట్ గ్రౌండ్స్ ఆర్ యూ అనౌన్సింగ్ ద ఎమర్జెన్సీ అన్నది పరిశీలించే పవర్ అథారిటీ ఉన్నాయి. ఒకవేళ ఆ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రౌండ్స్ మ్యాలిఫైడ్ గా అంటే లైక్ మోసపూరితంగానో లేకపోతే అబ్సర్డ్ ఇర్రెలవెంట్ గా అంటే స్వార్థపూరితంగా చేస్తున్నట్టుగా అనిపిస్తే there is no meaning of satisfaction for the president and the emergency would become void. సో ఈ మూడిట్లో కోర్టుకి అర్హత లేదు అని చెప్పబడితే మినర్వా మిల్స్ కేసులో కోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ చేసే అర్హత ఉంది అని చెప్పారు. ఇది సో మినర్వా మిల్స్ తాలూకా కేసు అన్నమాట. వెన్ ద గ్రౌండ్స్ ఆర్ మ్యాలిఫైడ్ మోసపూరితంగా స్వార్థపూరితంగా ఉంటే ఇట్ కెన్ డూ ఇట్. ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ చూద్దాం. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు ఏంటి? ఈ కేసు రామ జన్మభూమి కేసు కన్నా కొంచెం ముందరే జరిగింది. సో రామ జన్మభూమి కేసుకు వచ్చినప్పుడు దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అన్నది ఉంది. సో దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ సెక్యులరిజం. ఈ కేసు టైంకి వచ్చేపాటికి సెక్యులరిజం తాలూకా చాలా క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. ఏంటి చూద్దాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సెక్యులరిజం అన్నది ఇట్ ఈస్ ఎ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెక్యులరిజం మనం నిన్న చెప్పుకున్నాం క్లాస్ లో యూ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ యూ కెనాట్ ఆల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని ఆల్టర్ చేయకుండా యూ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చదువుకున్నాం. సో వెన్ సెక్యులరిజం ఈస్ ద బేసిక్ ఫీచర్ you cannot do amendments which disturb the concept of secularism. And మరి ఎమర్జెన్సీ తాలూకా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏమొచ్చింది అంటే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు ఎమర్జెన్సీని. ప్రెసిడెంట్ కి ఇదేమి అబ్సల్యూట్ పవర్ కాదు. ప్రెసిడెంట్ హ్యాస్ ఎ కండిషనల్ పవర్. బట్ అంటే his decision is not absolute. ఎమర్జెన్సీ అనౌన్స్ చేసేద్దాము అంటే పరిశీలించే అథారిటీ వేరే ఉంది. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ అబ్సల్యూట్ పవర్ ఇన్ అనౌన్సింగ్ ఎమర్జెన్సీ. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసు చెప్పింది. నెక్స్ట్ మరి ఈ కండిషనల్ కండిషనల్ పవర్ ఒక కండిషన్ హీ డజంట్ హ్యావ్ అన్ అబ్సల్యూట్ పవర్ హీ హ్యావ్ ఎ కండిషనల్ పవర్ అని చెప్తున్నప్పుడు ఏంటి దాని రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఈ ఎమర్జెన్సీని అనౌన్స్ చేసేటప్పుడు దోస్ గ్రౌండ్స్ షుడ్ బి రిలవెంట్. ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ అనౌన్సింగ్ ద ఎమర్జెన్సీ? ఆ రీజన్స్ అన్నవి దే షుడ్ బి ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఒక దేశంలో వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ప్రతి వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా సీజ్ చేయబడతాయి. అవే నేను బయటకు వెళ్తాను, నాకు ఐ హ్యావ్ రైట్ టు మూవ్ అండ్ రైట్ టు కమ్యూట్ అంటే కుదరదు కదా. సో ఇట్ ఈస్ నాట్ చిన్న విషయం కాదు ఒక దేశంలో ఎమర్జెన్సీ విధించడం. అందువల్ల దోస్ రీజన్స్ షుడ్ బి ప్రాపర్లీ సీన్ బిఫోర్ అనౌన్సింగ్. ఒకవేళ దోస్ రీజన్స్ ఆర్ నాట్ రిలవెంట్ అండ్ నో వాల్యూ, ప్రెసిడెంట్ ఈ రీజన్స్ వల్ల సాటిస్ఫై అయిపోయారు బట్ దోస్ ఆర్ నాట్ ప్రాపర్, అవి కొంచెం ఆర్బిట్రరీగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు దట్ ఎమర్జెన్సీ విల్ బి ఇన్వాలిడ్. ఆ ఎమర్జెన్సీ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు. సేమ్ వాజ్ హెల్డ్ ఇన్ మినర్వా మిల్స్ కూడా ఇదే చెప్పింది అనమాట కేసులో. తర్వాత కాన్స్టిట్యూషన్ లో ఇప్పటిదాకా మనం చెప్పింది ఎమర్జెన్సీ గురించి కేసులో చెప్పాము. నౌ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లో కేస్ లాస్ ఏమిటి చూద్దాము. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వరకు వచ్చినప్పుడు దట్ ఆర్టికల్ ఈస్ ఆర్టికల్ 368. కానీ ఆర్టికల్ 360 ఈ అమెండ్మెంట్స్ తాలూకా కేసెస్ లో ఆర్టికల్ 368 ని ఆర్టికల్ 13 ని కలిపి చదువుతారు. ఎందుకని? అసలు ఈ ఆర్టికల్స్ రెండు ఏం చెప్తున్నాయి అంటే ఆర్టికల్ 13 చూద్దాం. ఏదైనా ఒక చట్టం తయారు చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ ఆర్ డిస్టర్బింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ని కనుక డిస్టర్బ్ చేస్తూ ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ కి
భంగం కలిగించేలా ఆ చట్టం ఉంటే దాట్ విల్ బి వాయిడ్. అంటే లెట్ ఇట్ బి అన్ అమెండ్మెంట్ ఆల్సో. ఏదైనా ఒక అమెండ్మెంట్ అవ్వచ్చు. ఈ చట్టం వాటెవర్ ఏదైనా సరే ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ ఫండమెంటల్ రైట్స్ అది ఇన్వాలిడ్ అయిపోతుంది. అది వాయిడ్. మరి 368 ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఆర్టికల్ 368 లో ఏం చెప్పారంటే ప్రొసీజర్ ఆఫ్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పారు. కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయొచ్చు వితౌట్ డిస్టర్బింగ్ బేసిక్ ఫీచర్స్ అని చెప్తున్నప్పుడు దేర్ షుడ్ బి ఎ ప్రొసీజర్ ఆఫ్ అమెండింగ్ ఇట్. ఆ ప్రొసీజర్ ని ఈ ఆర్టికల్ లో చెప్పారనమాట. అండ్ ఒక అమెండ్మెంట్ ఎప్పుడు ఇట్ బికమ్స్ ఏ లా అంటే వెన్ ఇట్ సాటిస్ఫైడ్ ఆర్టికల్ 13. ఏదైనా ఒక అమెండ్మెంట్ పాస్ అయ్యి ఎన్ఫోర్స్మెంట్ లోకి రావాలంటే ఇట్ షుడ్ పాస్ త్రూ దిస్ డోర్. దీన్ని దాటుకుని వస్తేనే ఇది చెల్లుతుంది. ఇదేంటిది? నో లా షుడ్ డిస్టర్బ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అ సిటిజన్. సో దీన్ని దాటుకుని వస్తేనే ఒక అమెండ్మెంట్ చట్టం కింద మారుతుంది. నా ఇప్పుడు ఫస్ట్ కేసులో చూద్దాం. when it comes to amendments, శంకరీ ప్రసాద్ కేస్. శంకరీ ప్రసాద్ కేస్ ని యాక్చువల్ గా ఈ కేసులో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిని స్ట్రక్ ఆఫ్ చేసేసింది కోర్టు. బట్ అసలు ఈ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాము. స్ట్రక్ ఆఫ్ చేసి ఏం చెప్పిందో చూద్దాం తర్వాత. వాట్ ఆర్ దీస్ వాట్ వాజ్ హెల్డ్ ఇన్ దిస్ అంటే ఈ ఆర్టికల్ 31A 31B వర్ ఇన్సర్టెడ్. ఆర్టికల్ 31A 31B ని ఇన్సర్ట్ చేశారు. అసలు ఆర్టికల్ 31ABC ఏం చెప్తాయి చూద్దాం. ఆర్టికల్స్ 31ABC ఏం చెప్తాయి చూద్దాం ఫస్ట్. ఆర్టికల్ ఇవి రైట్ టు ప్రాపర్టీతో డీల్ చేస్తాయి అన్నమాట. దీస్ 3 డీల్ విత్ రైట్ టు ప్రాపర్టీ. అండ్ ఈ మూడు కూడా దే ఆర్ ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్. అదేంటది? ఫండమెంటల్ రైట్స్ అసలు డిస్టర్బ్ చేయొద్దని ఇక్కడ చెప్తూ మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ కి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి అని ఇందులో చెప్తున్నారు 31ABC. ఏమున్నాయి అందులో? ఇట్ కంటైన్స్ లాస్ రిగార్డింగ్ ద ఎక్విజిషన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ రైట్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక వ్యక్తి యొక్క ఎస్టేట్ ని అంటే ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే హక్కు వారికి ఉంది. దీని ఫర్దర్ కంటిన్యూషన్ ఏమిటో మనం మళ్ళీ ప్రీవియస్ కేసెస్ లో రైట్ టు ప్రాపర్టీ చెప్పుకున్నప్పుడు చూద్దాం. ఆ కేసెస్ అప్పుడు చెప్తాను. సో ఈ మూడు కూడా దే డీల్ విత్ రైట్ టు ప్రాపర్టీ. ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీ రైట్ గురించి చెప్తాయి. అండ్ మరి ఫండమెంటల్ రైట్స్ లో ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఉండేది, తర్వాత తొలగించాలని చెప్పాను. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఆల్సో ఇన్ అనదర్ కేస్ లో. ఇవి 31ABC ఇవి మాట్లాడతాయి అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ద పార్లమెంట్ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్ టు అమెండ్ అండ్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది శంకరీ ప్రసాద్ కేసులో. అంటే కాన్స్టిట్యూషన్ లో ఏదైనా కూడా అమెండ్ చేసుకోవచ్చు, ఎఫ్ఆర్ ని కూడా అమెండ్ చేసుకోవచ్చు అని శంకరీ ప్రసాద్ కేసులో చెప్పింది. కానీ మరి శంకరీ ప్రసాద్ కేసుని స్ట్రక్ ఆఫ్ చేస్తూ ఏం చెప్పింది సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మేడ్ అండర్ ఆర్టికల్ 368 fall outside the purview of judicial review by courts. ఆర్టికల్ 368 ఫాలో అవుతూ ఏవైతే అమెండ్మెంట్స్ క్యారీ అవుట్ చేశారో వాటిని జుడిషియల్ రివ్యూ చేయనవసరం లేదు. అంటే ఇందులో ఉన్న ప్రొసీజర్ ని ఫాలో అవుతూ వాట్ ఈస్ దట్ అమెండ్మెంట్ ని పాస్ చేస్తే దెన్ దానికి జుడిషియల్ రివ్యూ అక్కర్లేదు అని చెప్పింది. సో శంకరీ ప్రసాద్ కేసు స్ట్రక్ ఆఫ్ చేసేసింది తర్వాత రోజుల్లో. నెక్స్ట్ చూద్దాం. సజ్జన్ సింగ్ కేసు. ఏమిటి కేసు చూద్దాం. ఈ కేసులో 17th అమెండ్మెంట్ గురించి మాట్లాడతారు. ఈ కేసు ఎక్స్ప్లెయిన్ చేసే ముందర 17th అమెండ్మెంట్ అసలు ఏంటి చెప్పుకుందాం అనమాట. 17th అమెండ్మెంట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ ని ప్రొహిబిట్ చేస్తూ చెప్పారు. ఒకసారి 17th అమెండ్మెంట్ చదువుతాను, వింటే తెలుస్తుంది. This amendment prohibited the acquisition of land used for personal agriculture
unless a price equal to the property's market value was paid. అంటే ఒక వ్యక్తి యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్ ని మనం గవర్నమెంట్ స్వాధీనం చేసుకోకూడదు అన్లెస్ యూ పే మనీ టు హిమ్ అకార్డింగ్ టు మార్కెట్ వాల్యూ. నువ్వేదో గవర్నమెంట్ వాల్యూ కట్టేసి ఇవ్వడం కాదు, మార్కెట్ వాల్యూ ప్రకారం. మార్కెట్ వాల్యూ ప్రకారం కొంచెం సైలెంట్ లో పెట్టుకోండి ప్లీజ్. మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బులు కట్టి దెన్ యూ కెన్ ఎక్వైర్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రమ్ ఏ సిటిజన్ అని 17th అమెండ్మెంట్ లో చెప్పింది అనమాట. సో ఈ కేసులో సజ్జన్ సింగ్ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే దాట్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ లో ఏ భాగాన్నైనా, అంటే ఏ పార్ట్ అయినా, ఫలానాది వద్దని చెప్పట్లేదు, అంటే ఫండమెంటల్ రైట్స్ ని కూడా మీరు అమెండ్ చేసుకోవచ్చు అని ఈ కేసులో చెప్పేసింది అనమాట. ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ ఎందులో ఉంటాయి? పార్ట్ 3లో ఉంటాయి. ఎనీ పార్ట్ అని చెప్పింది తప్పితే ఫలానాది వద్దని చెప్పలేదు కదా, సో దీన్ని కూడా చేసుకోవచ్చు అని ఈ కేసులో చెప్పింది. సో ఇది సజ్జన్ సింగ్ కేసు. తర్వాత కేసులో చూద్దాం. గోలఖ్నాథ్ కేసులో ఏం చెప్పింది అంటే, ఈ కేసులో 17th అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేశారు. 17th అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేశారు ఈ కేసులో. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. పై 2 కేసులు కూడా ఓవర్ రూల్ అయిపోయాయి. అంటే సజ్జన్ సింగ్ కేసు, శంకరీ ప్రసాద్ కేసు కూడా ఓవర్ రూల్ చేసేస్తారు, అంటే కొట్టి పాడేసి ఏమని చెప్పారంటే ఇందులో ద పార్లమెంట్ డస్ నాట్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్. పార్లమెంట్ కి ఏమి అన్లిమిటెడ్ పవర్ లేదు, బట్ టు అమెండ్ ఏంటి కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయడంలో ఇట్ డస్ నాట్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్, బట్ ఇట్ హ్యాస్ ఓన్లీ అ లిమిటెడ్ పవర్ అండ్ ఇట్ కెన్ నెవర్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్. నీకున్న రైట్సే చాలా లిమిటెడ్ రైట్స్, అందులోనూ నువ్వు అసలు ఫండమెంటల్ రైట్స్ టచ్ చేయొద్దు అని చెప్పారనమాట. ఈ కేసు తర్వాత పార్లమెంట్ వాళ్ళు 24th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అంటే ఫండమెంటల్ రైట్స్ ని మరి అమెండ్ చేయొద్దన్నారు కదా, సో పార్లమెంట్ ఏం చేసింది, 24th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. అండ్ ఆర్టికల్ 13(3) వాజ్ యాడెడ్. ఈ రెండు కూడా యాడ్ చేశారు. 24th అమెండ్మెంట్ ఏంటో చెప్తాను, బిఫోర్ దట్ ఇది ఏంటో చూద్దాం. ఆర్టికల్ 13(3) ఏం చెప్తుంది అంటే, క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే, whatever amendments are happening through Article 368 cannot be subjected to judicial review. ఇందాక చెప్పాను కదా, సో ఏవైతే ఆర్టికల్ 368 అనే ఒక ఈ ఆర్టికల్ త్రూ, అంటే ఇందులో ఉన్న ప్రొసీజర్ ని ఫాలో అవుతూ ఏవైతే అమెండ్మెంట్స్ చేస్తారో వాటిని జ్యుడిషియల్ రివ్యూ చేయని అవసరం లేదు అని చెప్పింది ఆర్టికల్ 13 క్లాస్ 3 అనమాట. దిస్ ఈస్ అబౌట్ గోలఖ్నాథ్ కేస్. ఈ 24th అమెండ్మెంట్ చెప్తాను, దీని కొంచెం కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ 4th కేశవానంద భారతి కేసు. ఒకసారి కేశవానంద భారతి కేసు, ఇప్పుడు పై కేసులో ఒకసారి గోలఖ్నాథ్ కేసుకి వెళ్దాం. ఈ గోలఖ్నాథ్ కేసులో 24th అమెండ్మెంట్ ని ఆర్టికల్ 13(3) ని యాడ్ చేశారు. ఎందుకంటే ఈ కేసు ఈ 17th అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేసినప్పుడు పార్లమెంట్ ఈ రెండు యాడ్ చేసింది. ఒక అమెండ్మెంట్ 24th అమెండ్మెంట్ అని ఒక అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 13(3) ని ఎంటర్ చేసింది, యాడ్ చేసింది. సో ఈ గోలఖ్నాథ్ కేసులో ఈ 24th అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తూ కేశవానంద భారతి కేసు ఉందన్నమాట. ఈ కేసులో ఈ అమెండ్మెంట్ ని దే ఆర్ ఛాలెంజింగ్. ఏం జరిగిందో చూద్దాం ఈ కేసులో ఆఫ్టర్ కేశవానంద భారతి కేసు గోలఖ్నాథ్ కేసు కొట్టి పారేశారు, ఓవర్ రూల్ చేసేశారు. ఎందుకంటే పార్లమెంట్ హ్యాస్ వైడ్ పవర్ టు అమెండ్ దోస్ పవర్స్ బట్ నాట్ అన్లిమిటెడ్, హ్యాస్ వైడ్ పవర్స్ టు అమెండ్ బట్ దోస్ పవర్స్ ఆర్ నాట్ అన్లిమిటెడ్ బట్ లిమిటెడ్. పార్లమెంట్ కి చాలా వైడ్ పవర్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అవి అన్లిమిటెడ్ కాదు, అంటే అవి లిమిటెడే.
Parliament has a lot of authority to amend the constitution, but with limited powers. Inka unlimited అని చెప్పడం లేదు. It was ఒకవేళ పార్లమెంట్ కనుక అమెండ్ చేయదలుచుకుంది కాన్స్టిట్యూషన్ ని, Parliament can amend the whole constitution, including fundamental rights, but the basic structure of constitution cannot be amended by the Parliament. ఈ కేసులో ఏం చెప్పారు? ఫండమెంటల్ రైట్స్ ని కూడా చేసుకోండి, కాన్స్టిట్యూషన్ ని కూడా అమెండ్ చేసుకోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ ని కూడా చేసేసుకోవచ్చు, బట్ బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పారనమాట. సో ఇది కేశవానంద భారతి కేసు. నెక్స్ట్ ఇక్కడతో అమెండ్మెంట్స్, ఎమర్జెన్సీకి కేస్ లాస్ ఏమిటి, అమెండ్మెంట్స్ కి కేస్ లాస్ ఏంటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జుడిషియరీ కాన్సెప్ట్ చూద్దాం. అంటే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ ని, సుప్రీంకోర్టు జడ్జెస్ ని అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఏమిటి వాటి తాలూకా కేస్ లాస్ ఏమైనా ఉంటే చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆర్టికల్ 124 గురించి మాట్లాడుకుంటాం, ఆర్టికల్ 127 గురించి మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ 124 డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 127 డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ హై కోర్ట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? అసలు బిఫోర్ గోయింగ్ ఇన్ టు కేస్ లాస్ ఈ ఆర్టికల్ ఏంటో చూద్దాం. 124 ఏం చెప్తుంది అంటే, సుప్రీం కోర్టులో జడ్జెస్ ని అపాయింట్ చేయాలి, ఈ సుప్రీం కోర్టులో జడ్జెస్ ని అపాయింట్ చేయాలి అంటే ప్రెసిడెంట్ వుడ్ కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ అనే ఆయన షుడ్ కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ జడ్జెస్ యాజ్ హీ మే డీమ్ నెసెసరీ. అంటే ఈయన్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. ఇఫ్ నెసెసరీ అదర్ జడ్జెస్ ని కన్సల్ట్ చేయవచ్చు. ఇది ఈ ఆర్టికల్ చెప్తోంది. తర్వాత ఈ హైకోర్టు ప్రొవిజన్ చూద్దాం. ఆర్టికల్ 127 ఏం చెప్తుంది అంటే, ప్రెసిడెంట్ షాల్ కన్సల్ట్ సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయొచ్చు అండ్ చెయ్యాలి, అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్, హైకోర్టు కదా, ఆ స్టేట్ యొక్క గవర్నర్ ని కన్సల్ట్ చేయాలి, అండ్ అంటే ప్లస్ అన్నమాట, అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్, ఆ స్టేట్ యొక్క చీఫ్ జస్టిస్ ని కన్సల్ట్ చేయాలి. దేనికోసం? టు అపాయింట్ హైకోర్టు జడ్జ్. ఇది ఆర్టికల్ 127 కాదు, 217 చెప్తుంది. 124 అండ్ 217 చెప్తుంది. నా కేస్ లాస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ కేస్ లో ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఇప్పుడు మనం కన్సల్ట్ చేయాలి, ప్రెసిడెంట్ ఈయన్ని కన్సల్ట్ చేయాలి, ఆయన్ని కన్సల్ట్ చేయాలి అని చెప్తున్నాం. అసలు కన్సల్టేషన్ అంటే ఏమిటి అన్నది సుప్రీం కోర్ట్ held that the word consultation in article 124(2) and 2171 does not mean concurrence, but that is not necessary to follow, but only exchange of views. Ante before you want to appointment a judge either in Supreme Court or in High Court, you go and consult, like talk to them and take their opinions అని చెప్పింది అనమాట. ఈ కేసులో ఎస్పి గుప్తా కేసులో దీన్ని ఓవర్ రూల్ చేస్తూ తర్వాత మళ్ళీ కేసులు ఉన్నాయి, అక్కడ చూద్దాం. It was held that if there is any disagreement, ఒకవేళ in opinion, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఒపీనియన్ ఆయన ఇచ్చారు, ఈయన ఒపీనియన్స్ ఈయనకున్నాయి, అలా డిసగ్రిమెంట్ ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒపీనియన్స్ మధ్య క్లాష్ ఉంది. అలా ఉన్నప్పుడు ద అల్టిమేట్ పవర్ షల్ రిమైన్ విత్ యూనియన్ గవర్నమెంట్ అండ్ నాట్ విత్ సిజేఐ. అంటే ఏమవుతుంది, జడ్జిని అపాయింట్మెంట్ చేయడానికి ఉన్న పవర్ ఈ కేసు వరకు మాత్రమే, అంటే ఎస్పీ కేసు వరకు మాత్రం సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేతిలోంచి చేజారిపోయింది. ఎందుకంటే
ప్రెసిడెంట్ గారు వెళ్ళి ఈయన్ని ఒపీనియన్ అడగాలి. బట్ వాళ్ళ ఒపీనియన్స్ కలవకపోతే ఎవరి ఒపీనియన్ విల్ ప్రివేల్ అంటేట ప్రెసిడెంట్ గారి ఒపీనియనే ప్రివేల్ అవుతుంది. ఒపీనియన్ తీసుకున్నారు. వాళ్ళ ఒపీనియన్స్ కలవడం లేదు. సో థింగ్స్ గో అకార్డింగ్ టు ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇది ఈ కేసులో చెప్పారు. దీన్ని అసలు ఈ జడ్జెస్ అపాయింట్మెంట్ లో జరిగే కేసుల్లో ఇదే ఫస్ట్ కేసు. దీన్ని ఫస్ట్ జడ్జెస్ కేస్ అంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే సుప్రీం కోర్టు తనకి ఎగనెస్ట్ గా తానే తీర్పిచ్చుకుంది. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ ప్రివేల్ అవుతుంది అంటే ప్రెసిడెంట్ ఒపీనియన్ ప్రివేల్ అవుతుంది, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ప్రివేల్ అవ్వదు అని తనకి వ్యతిరేకంగా తానే తీర్పిచ్చుకున్న కేసు అన్నమాట. ఇది ఫస్ట్ జడ్జెస్ కేసు. దీని తర్వాత ఒక 11 to 12 years తర్వాత, ఒక 10-12 ఏళ్ళు గడిచిపోయాక సెకండ్ జడ్జెస్ కేసు వచ్చింది. ఆ సెకండ్ జడ్జెస్ కేసు ఏమిటో చూద్దాం. ఈ కేసు సెకండ్ జడ్జెస్ కేసు అంటారు. అది ఏంటి అంటే ఎస్సీ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు సెకండ్ జడ్జెస్ కేసు అంటారు అనమాట. ఈ కేసుని ఓవర్ రూల్ చేసేశారు. అంటే మొదటి కేసుని కొట్టి పాడేసి ఒకవేళ ప్రెసిడెంట్ గారి ఒపీనియన్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఒపీనియన్ కి డిఫరెన్స్ ఉంటే ఎవరి ఒపీనియన్ ప్రివేల్ అవుతుంది? ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఒపీనియన్ ప్రివేల్ అవుతుంది. President will go and consult CJI, but if there is difference in opinion, the Chief Justice of India's opinion will be valued more అని తన పవర్ ని తన చేతుల్లోకి మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకుంది ఈ కేసులో. ఇది 1993 కేసు అనమాట. సో సిజేఐ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఉన్నా కూడా ఈయన చెప్పిన విధానే అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ జరగాలి అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ కోర్ట్ జడ్జెస్ జరగాలి అని ఇందులో చెప్పారు. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసులో చూద్దాం. హోప్ యు ఆర్ ఫాలోయింగ్ టుడే. స్పెషల్ రిఫరెన్స్ కేస్ ఆఫ్ 1988. ఇది థర్డ్ జడ్జెస్ కేసు. 2 వినేసాం కదా, ఇది మూడోది అన్నమాట. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే హెల్డ్ దాట్ కన్సల్టేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఒపీనియన్. ఆయన ఒపీనియన్ తీసుకోవడమే కాదు, కన్సల్టేషన్ వుడ్ మీన్ ఒపీనియన్ ఆఫ్ 4 justices ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ఒపీనియన్ ఆఫ్ సిజేఐ. అంటే ఇక్కడ కన్సల్ట్ చేయమంటున్నారు. కన్సల్టేషన్ అంటే మీ ఒపీనియన్ ఏంటో చెప్పి దానికి వాల్యూ ఇవ్వలేకపోవడం కాదు. ఇఫ్ యూ టేక్ సంబడీస్ ఒపీనియన్ యూ వాల్యూ ఇట్, అదనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఒపీనియన్. నేమ్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం మాత్రమే కాదు. నలుగురు జడ్జిలు, జస్టిస్లు యాక్చువల్ గా నలుగురు జస్టిసెస్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ఒపీనియన్ ఆఫ్ సిజేఐ ఒపీనియన్ అంటే కేవలం ఆయన ఒక్క ఒపీనియన్ అని కాదు. యు కన్సల్ట్ సిజేఐ అలాంగ్ విత్ 4 other జస్టిస్ అని చెప్పింది. ఈ మూడు కూడా జుడిషియరీ తాలూకా కేస్ లాస్. నెక్స్ట్ మైనారిటీ రైట్స్. ఇంకొక టాపిక్ లోకి వెళ్తున్నాం. మైనారిటీ రైట్స్ అండ్ సెక్యులరిజం. ఈ టాపిక్ లో అంటే ఇవి ఏ ఆర్టికల్స్ లోకి వస్తాయి? 25 to 28 ఆర్టికల్స్ లోకి వస్తాయి. ఈ కాన్సెప్ట్ తాలూకా కేసులో ఏంటి చూద్దాం. ఫస్ట్ కేసులో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో 2 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇందాక మనం చూసాం ఎమర్జెన్సీ, సెక్యులరిజం అనేవి కూడా కవర్ చేస్తాం ఇందాక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి చెప్పుకుంటున్నప్పుడు. అండ్ ఇంకా ఏమి వాట్ డిడ్ ద కోర్ట్ సుప్రీం కోర్ట్ హెల్డ్ ఇన్ దిస్ కేస్, ఇంకా అదనంగా ఏం చెప్పింది అంటే సెక్యులరిజం అనేది ఇండియాలో డిఫరెంట్ గా ఉంటుంది,
ఇతర దేశాలు లైక్ యుఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏలో డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియాలో సెక్యులరిజం ని, యుఎస్ఏలో సెక్యులరిజం ని జోడించి మాట్లాడడం కుదరదు. దే ఆర్ టూ డిఫరెంట్ వింగ్స్. దేని పద్ధతి దానికి ఉంది. అండ్ ఇన్ ఇండియా సెక్యులరిజం అనేది ఇది ఒక బేసిక్ ఫీచర్. యు కెనాట్ ఆల్టర్ దిస్ కాన్సెప్ట్ అని చెప్పింది అనమాట. ఎనీ లా విచ్ ఇన్ఫ్రింజెస్ సెక్యులరిజం ఆర్ అమెండ్స్ ఇట్, అంటే ఒక సిటిజన్ యొక్క సెక్యులరిస్టిక్ రైట్ కి భంగం కలిగిస్తూ నువ్వు ఏదైనా చట్టాన్ని తీసుకొస్తే దట్ విల్ బి ఇన్వాలిడ్ బికాస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ కేసు చూద్దాం. మరి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, మొహమ్మద్ హమీద్ ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో ఏం చెప్పింది అంటే సెక్యులరిజం, ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో అగైన్ అబౌట్ సెక్యులరిజం గురించే. మరి కౌ స్లాటర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. గోవధ గోవధ నిషేధం పైన ఉంటుందన్నమాట ఈ కేసు. గోవధని సారీ కౌ స్లాటర్ ని బ్యాన్ చేశారు. ఇది సెక్యులరిజం కి భంగం కలిగించింది. ఈ కాన్సెప్ట్ ఈజ్ అగెయిన్స్ట్ సెక్యులరిజం అని అని ఆ నిలబడినప్పుడు, అని కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కౌ స్లాటర్ ఈజ్ నైదర్ అన్కాన్స్టిట్యూషనల్, అంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు, అంటే కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఏం లేదు ఇందులో. ఇది నాట్ అన్కాన్స్టిట్యూషనల్, కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఏం లేదు. అండ్ సెక్యులరిజం కి కూడా భంగం కలిగించడం లేదు. ఎందుకంటే కౌ స్లాటరింగ్ ఈజ్ నైదర్ ఎసెన్షియల్ టు ఎనీ రిలీజియస్ ప్రాక్టీస్. సో కౌ స్లాటర్ అనేది ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్. సో కౌ కౌ స్లాటర్ ని మనం బ్యాన్ చేయటం వల్ల ఇట్స్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఈజ్ స్టిల్ సెక్యులర్ అని చెప్పింది. ఇది సెక్యులరిజం గురించి అండ్ మైనారిటీ రైట్స్ గురించి. నెక్స్ట్ టాపిక్ ఆర్టికల్ 21 గురించి చూద్దాం. ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ఏం చెప్తోంది? రైట్ టు లైఫ్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తోంది. సో ఇప్పుడు రైట్ టు లైఫ్ అంటే నాకు జీవించే హక్కు ఉంది, ఆ విషయం నాకు తెలుసు. బట్ ఎలా? సో రైట్ టు లైఫ్ అనేది కేవలం నాట్ ఎ మియర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. యూ హ్యావ్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, అంటే డిగ్నిఫైడ్ గా బతకడానికి నాకు హక్కు ఉంది. కేవలం ప్రాణంతో ఉండి ఊపిరి పీల్చుకుంటే లైఫ్ కాదు. యు ఆర్ ఎలిజిబుల్, యూ హ్యావ్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది ఆర్టికల్ 21 చెప్తుంది. నా ఫస్ట్ కేసులో చూద్దాం రిగార్డింగ్ ఆర్టికల్ 21. ఇది ఏకే గోపాలన్ కేసు. ఈ ఏకే గోపాలన్ కేసులో ఏంటి అంటే పిటిషనర్ ఎవరు? ఏకే గోపాలన్ గారు. ఆయన he was detained under PD Act. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయలేదు, ఇంకా చేస్తాడేమో అని అనుమానం ఉంటే వాడిని డిటైన్ చేయొచ్చు, నిర్బంధించవచ్చు అన్నమాట. సో దాన్ని పీడీ యాక్ట్ డీల్ చేస్తుంది కాన్సెప్ట్. సో హీ వాజ్ డిటైన్ అండర్ పీడీ యాక్ట్, అతని డిటైన్ చేశారు. చేసినప్పుడు హీ ఛాలెంజ్డ్, ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆల్ ఛాలెంజ్ ద పీడీ యాక్ట్, ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ ని ఛాలెంజ్ చేశారు. ఏమని చెప్పారు? ఐ హ్యావ్ రైట్ టు లివ్, నాకు ఐ హ్యావ్ రైట్ టు లివ్, ఐ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్. దిస్ ఇస్ ఈ పీడీ యాక్ట్ ఈజ్ అగెయిన్స్ట్ ఆర్టికల్ 19 and 21 అని చెప్పారనమాట. అని దే ఛాలెంజ్డ్ లైక్ దిస్. అప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చేసింది? సుప్రీం కోర్ట్ కేసు, సుప్రీం కోర్ట్ కి నారో వ్యూ, అంటే కొంచెం ఇట్ డిడ్ నాట్ ఈ పీడీ యాక్ట్ ని ఆర్టికల్ 19 and 21 ఒక బ్రాడర్ వ్యూలో చూడకుండా ఒక నారో కాన్సెప్ట్ గా తీసుకుని దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఈ రెండు ఆర్టికల్స్ కి అసలు సంబంధమే లేదు.
అండ్ ఆర్టికల్ 19 అనేది ఆహ్, కొన్ని రైట్స్ మనిషి యొక్క ఆర్టికల్ 19 ఏమో రైట్స్ గురించి మాట్లాడుతుంది. వెరాజ్ ఆర్టికల్ 21 అనేది ఏదో చేశాను. ఆర్టికల్ 21 అనేది ఆహ్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే లైక్ వెన్ హి హాస్ రైట్ టు లివ్, హి నీడ్స్ ప్రొటెక్షన్ టువర్డ్స్ ఇట్ ఆల్సో. అది ఆర్టికల్ 21 డీల్ చేస్తుంది అని చెప్పింది. అండ్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ పీడీ యాక్ట్ ఈస్ వాలిడ్. పీడీ యాక్ట్ ఏమి అన్‌కాన్స్టిట్యూషనల్ గా లేదు. ఇట్ ఈస్ స్టిల్ వాలిడ్. అండ్ ఆహ్, ఆర్టికల్ 21 కొచ్చేటప్పుడు మనం 2 వర్డ్స్ చూస్తాం. ఆర్టికల్ 21 లో ప్రొసీజర్, వీటి అర్థం తెలియడం కూడా ఇంపార్టెంటే వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కేస్‌లో. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నది ఆర్టికల్ 21. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఈ వర్డ్ ఉంటుంది. ఇంకొక వర్డ్ ఉంటుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది కూడా ఆర్టికల్ 21 లోనే ఉంటుంది కానీ యూఎస్ కాన్స్టిట్యూషన్‌లో ఉంటుంది. సో అసలు ఇది ఏంటి చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మీరు ఆర్టికల్ 21 చదివితే ఈ వర్డ్స్ కనిపిస్తాయి మనకి. వాట్ ఈస్ దిస్? ఏం చెప్తుంది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక లాని పార్లమెంట్ తయారు చేసింది. ఒక లాని పార్లమెంట్ తయారు చేసింది. దిస్ లా ఈస్ వాలిడ్ ఇఫ్ ఆహ్, ఇట్ ఆహ్, ఇట్ వాస్ పాస్డ్ అండ్ ఇట్ వాస్ ప్రాసెస్డ్ ఇన్ ఏ కరెక్ట్ ప్రొసీజర్. అంటే ఒక రైట్ ప్రొసీజర్‌ని వాడుతూ ఒక చట్టాన్ని పార్లమెంట్ తయారు చేస్తే ఆ చట్టం వాలిడ్ అవుతుంది. A law will be valid if it has been passed by the parliament through the correct procedure. అని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోనే చెప్తోంది. మరి ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మనం చదువుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ మనం ఈ రెండిటికి డిఫరెన్సెస్ చదువుతాం. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో ఉన్న కంటెంట్స్ అన్నిటితో పాటు ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి? ఇక్కడ ఏం చెప్పాను? ఒక ఏంటి కరెక్ట్ ప్రొసీజర్ పాస్ అవ్వాలి. ఒకసారి రాస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని రాసింది. ఓకే. బావుంది. మరి ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి అనేది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా రాసింది. ఏంటి అంటే టేకింగ్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్లస్ దట్ ప్రొసీజర్ ఎలా ఉండాలో కూడా చెప్తోంది. షుడ్ బి ఫెయిర్ అండ్ జస్ట్, నాట్ ఆర్బిట్రరీ. అంటే వేగ్‌గా కాదు. ఆ తీసుకునే ప్రొసీజర్ ఫెయిర్‌గా ఉండాలి. జస్టిఫైయింగ్‌గా ఉండాలి అని చెప్తోందనమాట. ఇది ఆహ్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఈ కాన్సెప్ట్‌ని చదువుకుంటున్నప్పుడు అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్ మెనీ అదర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్. సో, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. దెన్ ఓకే. సో, ఇందులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే, ద వర్డ్స్ యూజ్డ్ అండర్ ఆర్టికల్ 21 ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ యూఎస్ కాన్స్టిట్యూషన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా బోత్ ఆర్ డిఫరెంట్. ఆ రెండిటిని మీరు కలిపి చదవడం కుదరదు. ఎందుకంటే ఆ 2 పదాలకి అర్థం వేరే ఉంది. దే ఆర్ 2 డిఫరెంట్ వర్డ్స్ విత్ 2 డిఫరెంట్ ఫ్రేజెస్ విత్ 2 డిఫరెంట్ మీనింగ్స్ అని చెప్పింది సుప్రీం కోర్ట్. ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏకే గోపాలన్ కేసు రిగార్డింగ్ రైట్ టు లైఫ్. రెండో కేసు చూద్దాం. దీన్ని ఇప్పుడు నేను చెప్పబోయే కేస్‌ని హెబియస్ కార్పస్ కేస్ అంటారు. ఏడియం జబల్పూర్ కేస్. దీన్ని హెబియస్ కార్పస్ కేస్ అంటారు. ఓకే. సో, ఈ కేస్‌లో ఏం జరిగింది? ఏడియం జబల్పూర్ కేస్‌లో అంటే ఇట్ వాస్ హెల్డ్ థట్ ఎమర్జెన్సీ టైమ్‌లో ఫండమెంటల్ రైట్స్ ని గవర్నమెంట్ కెనాట్ ప్రొవైడ్ ఫండమెంటల్ రైట్స్ టు సిటిజన్స్. నాట్ ఈవెన్ ఆర్టికల్ 21.
ఫండమెంటల్ రైట్స్ ని ఇవ్వలేరు. ఎందుకంటే వీ నో ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ లో సీజ్ అయిపోతాయి, సస్పెండ్ అయిపోతాయి అనమాట. అండ్ మరి ఆర్టికల్ 21 అయినా ఉందా మనుషులకి అంటే నో. Fundamental rights cannot be enforced means not even Article 21, even you do not have that right also. Not even Article 21 can be enforced during emergency. And సరే ఆర్టికల్ 21 కూడా లేదు. అలాంటప్పుడు మరి నా ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగింది. సో ఆటోమేటిక్ గా నాకు ఆలోచనలు ఎలా వచ్చేస్తాయి వెంటనే? నా ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 గుర్తొచ్చేస్తాయి. ఈవెన్ దీస్ విల్ బి సస్పెండెడ్. యూ కెనాట్ గో టు సుప్రీం కోర్ట్ సే డ్యూరింగ్ ఎమర్జెన్సీ saying that your fundamental rights have been infringed. Article 32 కూడా ఎన్ఫోర్స్మెంట్ లో సస్పెండ్ అయిపోయి ఉంటుంది. ఇది హేబియస్ కార్పస్ కేసు. ఇది సెకండ్ కేసులో. థర్డ్ చూద్దాం, మేనకా గాంధీ కేసు. ఈ కేసులో ఇందాక నేను చెప్పాను కదా, ఏకే గోపాలన్ కేసులో సుప్రీం కోర్ట్ టుక్ ఏ నారో వ్యూ, అంటే చాలా నారోగా చూసిందనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 and 21 ఒక నారో విజన్ తో చూసింది. అంటే ఆర్టికల్ 21 ఈజ్ మియర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ ఫిజికల్ బాడీ. రైట్ టు లైఫ్ ఈజ్ right to live of a person with a normal physical body or physical presence which is alive is required అన్నట్టుగా చూసింది. మరి మేనకా గాంధీ కేసులో ఏం జరిగింది అంటే ఇట్ టుక్ ఏ వైడర్ ఇంటర్ప్రిటేషన్. ఏకే గోపాలన్ కేసులో నారోగా ఉంటుంది, కానీ ఇక్కడ వైడ్ గా చూస్తారు ఆ కాన్సెప్ట్ ని. ఏంటి చూద్దాం. అసలు అంత ఎక్కువ వివరంగా ఇంటర్ప్రిటెడ్ దిస్ ఆర్టికల్ 21 అంటే కేవలం రైట్ టు లైఫ్ అంటే నువ్వు ఊపిరి పీలుస్తున్నావు, నీ గుండు కొట్టుకుంటుంది, నువ్వు బతుకున్నావు, యూ హ్యావ్ దిస్ రైట్. నో, యూ హ్యావ్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ లిబర్టీ. అంటే నేను బతికి ఉన్నాను, ఓకే, నన్ను 4 గోడలో బంధించేసి నాకు 4 పూట్ల అన్నం పెట్టేసి లాక్ చేసేసి అదిగో నీకు రైట్ టు లైఫ్ ఉంది, మేమేం చేయలేదు నేను అంటే కుదురుతుందా? నో, ఒప్పుకోదు అలాగా. యూ హ్యావ్ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. అప్పుడు నేను బతుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వెన్ యు ఆర్ ట్రీటెడ్ లైక్ దాట్. అందువల్ల డిగ్నిఫైడ్ గా బతకాలి. బతకడం అంటే విత్ లిబర్టీ బతకాలి. అది రైట్ టు అటువంటి ఒక వైడ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చిందనమాట ఆర్టికల్ 21 కి కేసులో. పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆవిడని ఆవిడ పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయమన్నారు. విత్ ఇన్ 7 days వచ్చి పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయమని పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆవిడ ఒక లెటర్ రాశారు. లైక్ చేస్తాను, బట్ ఎందుకు చెయ్యాలి? రీజన్ ఏంటి? మీరు రీజన్ చెప్తే నేను పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తాను అని చెప్పారు. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమని రెస్పాండ్ అయింది అంటే, బికాస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వీ కెనాట్ అసైన్ యూ ద స్టేట్మెంట్ ఆఫ్ రీజన్స్. పబ్లిక్ ఇంట్రెస్ట్ రీజన్స్ వల్ల ఐ కెనాట్ డిస్క్లోజ్ ద రీజన్స్ అని చెప్పారనమాట. ఈ ఆర్డర్ ని, ఈ సిచ్యువేషన్ ని ఆవిడ ఆర్టికల్ 21 కింద ఆవిడ ఛాలెంజ్ చేశారు ఆవిడ. అప్పుడు వాట్ వాజ్ హెల్డ్ వైల్ టేకింగ్ వైడర్ వ్యూ, ఈ కేసులో ఏం చెప్పారంటే, సుప్రీం కోర్ట్ హెల్డ్ దాట్ ఆర్టికల్స్ 14 అంటే 19, 21 ఈ 3 కూడా దే ఆర్ ఇంటర్లింక్డ్. ఈ 3 కూడా ఇంటర్లింక్డ్. అంటే నాకు రైట్ టు లైఫ్ ఉంది, నన్ను ఎక్కడ ఎత్తనివ్వట్లేదు, యూఆర్ నాట్ అలౌయింగ్ మీ టు కమ్యూట్, యూఆర్ నాట్ అలౌయింగ్ మీ టు ఎక్స్ప్రెస్. సో నాకు రైట్ టు లైఫ్ నేను బతకనిస్తున్నాను కదా అని ఇవన్నీ సీజ్ చేసేస్తే కుదురుతుందా? నాకు కుదరదు. నేను బతకనిస్తున్నాను, నీకు ఇవి ఇచ్చాను కదా అని ఈ ఆర్టికల్ సీజ్ చేస్తే కుదురుతుందా? కుదరదు. ఐ హ్యావ్ రైట్ టు లైఫ్ విత్ మై రైట్ టు ఎక్స్ప్రెస్ స్పీచ్, కమ్యూట్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ విత్ ఈక్వాలిటీ. సో ఇవన్నీ కూడా నేను ఇంటర్లింక్డ్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది అనమాట. అండ్ సచ్ ప్రొసీజర్ ఏదైతే విచ్ డిప్రైవ్స్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 కి భంగం కలిగిస్తుంది. ఆర్టికల్ 21 కి భంగం కలిగిస్తుందో, దట్ ప్రొసీజర్ ఆఫ్ లా షల్ హ్యావ్ టు సాటిస్ఫై ద టెస్ట్. ఆర్టికల్ 21 కి భంగం కలిగిస్తూ ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటే
చెక్ ఇట్. ముందు ఒక టెస్ట్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ 19 అండ్ 14 ఆర్టికల్స్, ఈ రెండిటిని సాటిస్ఫై చేస్తుంటే దెన్ యూ గో విత్ యువర్ ప్రొసీజర్. అంతే తప్పితే వెన్ సంథింగ్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ ఆర్టికల్ 21 చెక్ ఫర్ దీస్ టూ అని చెప్పింది అనమాట. ఇందులో ఈ రెండింటిని కూడా సాటిస్ఫై చేస్తేనే యూ కెన్ గో త్రూ దట్ ప్రొసీజర్ అని చెప్పింది. అడిషనల్లీ ఇంకా ఏం చెప్పింది? రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. యూ కెన్ కమ్యూట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. రైట్ టు కమ్యూట్ అంటే మా ఊర్లోనే మా పక్క ఊరికే అని కాదు. యూ హ్యావ్ రైట్ టు కమ్యూట్ టు ఎనీవేర్ యూ లైక్. సో యూ కెన్ ట్రావెల్ అబ్రాడ్. దట్ ఈస్ ఆల్సో యువర్ ఫండమెంటల్ రైట్. అండ్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ఆర్టికల్ 21. యూ కెన్ ట్రావెల్ అబ్రాడ్. యూ కెన్ లివ్ దేర్, లైక్ యూ హ్యావ్ దట్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 అని చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రొసీజర్, ఒకవేళ వ్యక్తి యొక్క రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని కర్టైల్ చేస్తూ, ఇన్ఫ్రింజ్ అంటే భంగం కలిగిస్తూ ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటే ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దట్ ఇట్ షుడ్ బి జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్. ఒకవేళ దీనికి భంగం కలిగిస్తోంది బట్ తప్పట్లేదు, యూ హ్యావ్ టు డూ దట్ ప్రొసీజర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. మనం నిన్న చదువుకున్నాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా పెద్ద అవసరం ఏదీ లేదు. సో ఆ ప్రొసీజర్ ని యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ ఆర్టికల్ 21 ఆఫ్ సంబడి, దెన్ అది జస్ట్ ఫెయిర్. అంటే మోసపూరితంగా ఉండరాదు, స్వార్థపూరితంగా ఉండరాదు. అది జస్టిఫైయబుల్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, రీజనబుల్ గా ఉండాలి అని చెప్పింది. ఇది మేనకా గాంధీ కేసు. తర్వాత కొన్ని కేస్ లాస్ ఉన్నాయి, చూద్దాం. ఈ కేసులో రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్పింది. ఏంటా కేసులో? మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. తర్వాత నెక్స్ట్ రైట్ టు స్పీడీ ట్రయల్ గురించి చెప్పింది. ఏ కేసులో? హుస్సైనరా ఖాటూన్ అండ్ అదర్స్ వర్సెస్ హోమ్ సెక్రటరీ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసు రైట్ టు స్పీడీ ట్రయల్ గురించి చెప్పింది. అన్ని కేసులకి స్టోరీలు చెప్తూ కేసు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సరిపోదండి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ లైక్ దిస్. పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పియుసిఎల్ అంటే పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది దేన్ని హ్యాండిల్ చేసింది అంటే రైట్ టు ప్రైవసీని హ్యాండిల్ చేసింది. నెక్స్ట్ 7th రైట్ టు లైవ్లీహుడ్. నాకు బతకడానికి హక్కు ఉంది అంటే నేను బతకడానికి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై లైవ్లీహుడ్. బతకడానికి డబ్బులు కావాలి, ఐ షుడ్ ఎర్న్ సంథింగ్. అది రైట్ టు లైవ్లీహుడ్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ఓల్గా టెల్లిస్ అండ్ అదర్స్ వర్సెస్ బిఎంసి అండ్ అదర్స్. బిఎంసి అంటే బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అండ్ అదర్స్ అన్నమాట. రైట్ టు లైవ్లీహుడ్. ఓల్గా టెల్లిస్ ఈవిడ ఒక సోషల్ వర్కర్. మనం చదువుకున్న చెప్పిందిరా. ఈవిడ సోషల్ వర్కర్. బహుశా ఎలా ఉంటుందంటే ఆ కేసు, రోడ్డు మీద డ్వెల్లర్స్ ఉంటారు రోడ్ సైడ్, వాళ్ళని ఖాళీ చేయిస్తుంటే ఈ కేసు వేస్తుంది అనుకుంటా ఆవిడ. సంథింగ్ లైక్ దట్. ఇక్కడికి ఆర్టికల్ 21 గురించి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ చూద్దాం ఆర్టికల్ 19. ఇవన్నీ నేను చెప్పేసినవండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. ఆర్టికల్ 19 ఏం చెప్తోంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను నోటికొచ్చినట్టు మాట్లాడతాను, అవతల వాళ్ళని నా ఇష్టం వచ్చిన మాటలు అంటాను అంటే కుదరదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే యు కీప్ యువర్ మౌత్ ఇన్ కంట్రోల్ అండ్ టాక్ విచ్ ఇస్ వ్యాలిడ్ అండర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నీకు. నువ్వు ఏదైనా వాగొచ్చు అంటే కుదరదు. టాక్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ గుడ్, ఏదైతే అది మాట్లాడొద్దు అని చెప్తోంది అనమాట. సో ఫస్ట్ చూద్దాం. రమేష్ థపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. అప్పుడు మద్రాస్ ఒక స్టేట్ గా ఉండేది ఆ రోజుల్లో కేసు ఇది. అప్పట్లో మెడ్రాస్ లో ఒక న్యూస్ పేపర్ ఉండేది, దాని పేరు క్రాస్ రోడ్స్ అనే ఒక న్యూస్ పేపర్ ఉండేది అనమాట. వీళ్ళే పిటిషనర్స్ ఈ కేసులో. సరే ఇక్కడ ఏమవుతుందంటే ఈ
ఈ న్యూస్ పేపర్ ఏం చేసిందంటే గవర్నమెంట్ పాలిసీస్ ని, గవర్నమెంట్ స్కీమ్స్ ని, గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ మీద కామెంటరీ క్రిటిసైజ్ చేస్తూ కామెంటరీ రాస్తూ ఉండేది ఈ న్యూస్ పేపర్ లో. సో అప్పుడు ఏం చేసింది మద్రాస్ గవర్నమెంట్, సరే ఇలాంటివి ప్రాపగేట్ చేస్తుంటే ఏమవుతుందంటే న్యూస్ పేపర్స్ లో చదివే వాళ్ళలో ఉద్రేకం తయారవుతుంది. నాట్ ఎవ్రీబడి విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్. సో చదివే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఉద్రేకం వస్తుంది. వాళ్ళు నలుగురిని పోగేస్తారు, వాళ్ళు 100 మందిని పోగేస్తారు, ఇలా అయిపోతుంది. సో ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ సేఫ్టీ వల్ల ఈ న్యూస్ పేపర్ ని మెడ్రాస్ లోకి రావద్దు మెడ్రాస్ లోకి రావద్దు అని చెప్పి బ్యాన్ చేశారు అప్పుడు. దెన్ ఈ పిటిషనర్స్ అందరూ కలిసి సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే రైట్ టు సర్క్యులేషన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్, ఇది కూడా ఆర్టికల్ 19(1)A లోకే వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు సర్క్యులేషన్, ఇట్ ఈస్ ఏ కంపెనీస్ రైట్ టు సర్క్యులేషన్ అని చెప్పిందనమాట. అండ్ వాళ్ళకి దే హ్యావ్ రైట్ టు సర్క్యులేట్, బట్ ఆన్ గ్రౌండ్ ఇన్ నేమ్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ హ్యాస్ బీన్ లేడ్. అంటే ఇక్కడ కొత్తగా ఒక కాన్సెప్ట్ తయారు చేశారు. ఏంటి అంటే పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని బిహేవ్ చేయండి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పని చేసుకోండి. యూ డూ యువర్ సర్క్యులేషన్ ఆఫ్ యువర్ పేపర్, బట్ కీప్ దిస్ ఇన్ మైండ్. మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా డు నాట్ డూ దోస్ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్. దానికి గాను ఆర్టికల్ 19(2) రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ నేను చెప్పాను కదా, నాకు రైట్ టు స్పీచ్ ఉంది కదా అని నాకు నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. దేర్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. రిలీజియన్స్ కి అగెనెస్ట్ గా బ్లాస్ఫమీ, రిలీజియన్స్ కి అగెనెస్ట్ గా, గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా ఇలా మాట్లాడరాదనమాట. సో యూ కెనాట్ ఇంపోజ్ బ్యాన్. వాళ్ళని మెడ్రాస్ లోకి రాకుండా, వాళ్ళ పేపర్ ని సర్క్యులేట్ చేయకుండా మీరు చేయొద్దు. కానీ ఈ కేసులోనే ఆర్టికల్ 19(2)ని అమెండ్ చేశారు. ఇందులో వాళ్ళు కొన్ని పదాలు యాడ్ చేశారు. ఏంటా పదాలు? పబ్లిక్ ఆర్డర్, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అండ్ ఇన్సైట్మెంట్. అంటే ఇన్సైట్మెంట్ అంటే రెచ్చగొట్టడం అనే కన్నా ప్రేరేపించడం, మనుషుల్ని లైక్ ఒక ఆన్ ఎ సర్టెన్ మోటో మీద వాళ్ళని ప్రేరేపించడం అన్నమాట. అది ఇన్సైట్మెంట్ టు అన్ ఆఫెన్స్, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అండ్ ఇన్సైట్మెంట్ టు అన్ ఆఫెన్స్. ఈ 3 పదాలు కూడా ఆర్టికల్ 19(2)లో ఈ కేసు తర్వాతే యాడ్ చేశారు. ఇది రమేష్ థాపర్ కేసు. నెంబర్ 2 హమ్దర్ద్ దవాఖానా, ఇదొక కేసు. హమ్దర్ద్ దవాఖానా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే అడ్వర్టైజ్మెంట్స్ గురించి మాట్లాడింది. అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తాం కదా, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోకి రావు. ఎందుకంటే దీస్ ఆర్ కమర్షియల్ థింగ్స్. ఇవన్నీ కమర్షియల్ కేటగిరీలో పెడతాం తప్పితే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి రైట్స్ లోకి రావు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోకి రావు. సో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఆర్టికల్ 19(1)A లో కవర్ అవ్వవు అని చెప్పింది. బట్ అండర్ కమర్షియల్ స్పీచ్ ట్రేడ్ అండ్ బిజినెస్ చేయడానికి ఉపయోగపడతాయి తప్పితే, అంటే కమర్షియల్ స్పీచ్ లోకి వస్తాయి తప్పితే ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ 19(1)A అని చెప్పింది. ఇక్కడతో ఇంతే, థర్డ్ కేసులో లేదు. ఈ 2 ఆర్ ద కేస్ లాస్ రిగార్డింగ్ ఆర్టికల్ 19. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఏం చెప్తోందంటే 5 గ్రౌండ్స్ ని ప్రొవైడ్ చేస్తోంది. అంటే డిస్క్రిమినేషన్ చెయ్యరాదు, డు నాట్ డిస్క్రిమినేట్ అంటోంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్ బేస్ చేసుకుని యు డు నాట్ డిస్క్రిమినేట్ అంటోంది. ఏంటా గ్రౌండ్స్ అట? రిలీజియన్,
రేస్, కాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్. నువ్వు ఆడ, నేను మగ, లేకపోతే నువ్వు ఆ ఊర్లో పుట్టావు, మీది ఆ ఊరా, మీది ఈ కులమా, మీరు ఈ జాతి వాళ్ళ, లేకపోతే మీరు ఈ రిలీజియన్ చెందిన వాళ్ళ, ఈ బేసిస్ మీద డిస్క్రిమినేషన్ కుదరదు అని చెప్పింది ఆర్టికల్ 15. ఇన్ అడిషన్ ఇంకా ఏం చెప్పింది ఆర్టికల్ 15? ఒకవేళ ఈ 5 గ్రౌండ్స్ కాకుండా ఆహ్, ఈ 5 కాకుండా ఏదైనా ఒక వ్యాలిడ్ ఉంది. ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది మీ దగ్గర. ఒక వ్యాలిడ్ రీజన్‌తో యూ ఆర్ డిస్క్రిమినేటింగ్ పీపుల్. లెట్ ఇట్ బి ఎ క్వాలిఫికేషన్. ఓకే. ఆబ్వియస్‌గా ఎక్కువ చదువుకున్న వాడికిను, క్వాలిఫికేషన్ లేని వాడికి డిఫరెన్స్ చూపిస్తాం మనం. దేర్ విల్ బి డిస్క్రిమినేషన్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో, అలా ఈ 5 కాకుండా వేరే ఏదైనా గ్రౌండ్ మీద నువ్వు డిస్క్రిమినేట్ చేస్తుంటే థట్ షుడ్ బి వాలిడ్ అని చెప్పింది ఆర్టికల్ 15. దెన్ ఫస్ట్ కేస్‌లో చూద్దాం. డీపీ జోషి వర్సస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఏంటి ఈ కేస్ అంటే, ఇక్కడ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ కాదండి. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ ఎ వాలిడ్ గ్రౌండ్ అని చెప్పారు ఇందులో. అది ఫస్ట్ కేస్‌లో. సెకండ్, చంపకం దొరైరాజన్. చంపకం దొరైరాజన్ వర్సస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. సరే. ఈ కేస్ వల్ల ఆర్టికల్ 15లో క్లాజ్ 4ని యాడ్ చేశారన్నమాట. ఆర్టికల్ 15లో డ్యూ టు దిస్ కేస్ క్లాజ్ 4 వాస్ యాడెడ్ ఇన్ ఆర్టికల్ 15. ఏంటి మరి వాట్ ఈస్ దిస్ సేయింగ్ అంటే, ఇట్ ప్రొవైడ్స్ స్పెషల్ పవర్ టు ద స్టేట్. అంటే ఒక రాష్ట్రానికి, ఐ మీన్ ఒక గవర్నమెంట్‌కి ఇట్ ప్రొవైడ్స్ స్పెషల్ పవర్స్. ఎందుకు ఆ పవర్స్ అంటే, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్, మీరు ఏదైనా యూ మేక్ ప్రొవిజన్స్ పర్వాలేదు. ఆహ్, అంటే ఇక్కడ కూడా డిస్క్రిమినేషనే కనిపిస్తుంది. ఇఫ్ ఐ టెల్ యూ దిస్. ప్రొటెక్షన్ ఆఫ్ ఆహ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ 3 కేటగరీస్ పీపుల్‌కి వీళ్ళ ప్రొటెక్షన్ కోసం యూ డూ ఎనీ ప్రొవిజన్స్ ఇట్స్ స్టిల్ ఓకే యాక్సెప్టబుల్ అని చెప్తోంది. అంటే ఇది డిస్క్రిమినేషన్‌లోకి రాదు. బికాజ్ వాళ్ళు ఎంతో కాలం వాళ్ళు అణగదొక్కబడి, వాళ్ళని తక్కువగా చూడబడి ఉన్నారు. లైక్ దే ఆర్ కమింగ్, ఇప్పుడిప్పుడు దే ఆర్ కమింగ్ ఇంటూ లైమ్ లైట్. సో, ఇట్స్ స్టిల్ ఓకే అండ్ ఇట్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్ టు మేక్ ప్రొవిజన్స్ బై ద స్టేట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ కేటగరీస్ ఆఫ్ ఈ 3 కేటగరీస్‌లో ఉన్న కమ్యూనిటీస్‌లో ఉన్న పీపుల్ కోసం యూ మేక్ ప్రొవిజన్స్ ఇట్స్ స్టిల్ ఓకే. ఇట్ ఈస్ నాట్ డిస్క్రిమినేషన్ అని చెప్పిందన్నమాట. ఈ చంపకం దొరైరాజన్ కేస్‌లో. సో, నెక్స్ట్ ఎంఆర్ బాలాజీ. ఎంఆర్ బాలాజీ వర్సస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఇక్కడ ఆహ్, ఎలా చెప్పాలి? ఓకే. రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతుంది ఈ కేసు. ఏంటి అంటే రిజర్వేషన్స్ పెట్టొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాను చూద్దాం. రిజర్వేషన్‌లు పెట్టొచ్చు. కానీ రిజర్వేషన్స్ యొక్క సీలింగ్ లిమిట్ 50%. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులున్నాయనుకో. ఆహ్, 100 పోస్టులున్నాయి. ఇందులో 50 పోస్టులకి మించి ఇవ్వకూడదు రిజర్వేషన్స్‌కి అని చెప్పి ఒక ఎంఆర్ బాలాజీ కేస్‌లో ఒక జడ్జ్‌మెంట్. ఇంకా రిజర్వేషన్స్ కోసం కాస్ట్ మాత్రమే సోల్ కేటగరీ కాదు. డు నాట్ గివ్ రిజర్వేషన్స్ జస్ట్ బేసింగ్ ఆన్ ద కాస్ట్. ఆల్సో కన్సిడర్ సోషల్ బ్యాక్వర్డ్‌నెస్. సోషల్‌గా వాళ్ళు అంటే సొసైటీ పరంగా వాళ్ళు వెనకపడ్డారా అన్నది కూడా చూడండి. కేవలం కాస్ట్ బేస్ మీద మాత్రమే చేయొద్దు రిజర్వేషను అని చెప్పారన్నమాట. దెన్ బ్యాక్వర్డ్‌గా బ్యాక్వర్డ్ క్లాస్ అంటేనే వాళ్ళెంతో కాలం చాలా సఫర్ అయిన వాళ్ళు డ్యూరింగ్ హిస్టోరియన్ టైమ్స్. సో, మీరు బ్యాక్వర్డ్ అని మళ్ళీ మోర్ బ్యాక్వర్డ్ అని చెప్పి ఇంక క్లాసిఫై చేయకండి. ఇలా ఏ క్లాసిఫైయింగ్ లేదు. బ్యాక్వర్డ్ అంటే వాళ్ళు వెనకపడ్డారు. ఇంకా వీళ్ళకన్నా వెనకపడ్డారు, వాళ్ళకన్నా వెనకపడ్డారు. ఇంక ఆ కేటగరైజేషన్ లేదు. దేర్ ఈస్ ఎ కేటగరైజేషన్ జస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పిందనమాట. మోర్ బ్యాక్వర్డ్ అన్నది లేదు అని చెప్పింది. తర్వాత ఆర్టికల్ 16(4) అన్నది
ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 16 క్లాజ్ 1. సారీ శ్రావణి గారు. బ్యాక్వర్డ్స్‌లో అంటే ఉన్నవాళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు కదా! దాంట్లోనే మళ్ళీ డివిజన్ వద్దు అంటే ఆహ్, మొత్తానికి అందరికి ఒకే ఈక్వల్ ఎళ్ళిపోద్ది గదా! ఆ లెక్కొస్తే. ఇక్కడ మీరు ఉన్నవాళ్ళు, లేనివారు అంటే యూ ఆర్ టాకింగ్ అబౌట్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ అండి. ఇక్కడ వాళ్ళు సోషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. ఆ! చూడండి గతంలో సోషల్ యాహ్! హ్మ్. అంటే హ్మ్. వెనకపడ్డ కులాలని, మరీ వెనకబడ్డ కులాలని ఉండవండి. సో, వెనకబడ్డ కులాలు వాళ్ళు ఒకప్పుడు చాలా వేతకి గురయ్యారు. సో, దే హావ్ సఫర్డ్ ఎ లాట్. సో, దే ఆర్ ఎలిజిబుల్ టు ఈట్ ద ఫ్రూట్స్ టుడే. వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదుంది. సో, సో, వెనకపడ్డ వాళ్ళంటే ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడపట్ల. ఓకే. సోషల్‌గా వెనకపడ్డ వాళ్ళనమాట. అర్థమైందా? సో, ఓకే. వెనకపడ్డ వాళ్ళు పాపం. వీళ్ళు చాలా అణచివేతకు గురయ్యారు. ఇంకా అణచివేతకు గురయ్యారు అని ఇంకో క్లాస్‌ని తీసుకురావద్దంటున్నారు. అది దట్స్ వాట్ ద మీనింగ్ అన్నమాట. ఓకే. 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 ఆ! ఓకే అండి. క్లియర్? థాంక్ యూ. హ్మ్. యాహ్! 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 హమ్మయ్య! వినిపిస్తుందన్నమాట. ఎవ్వరు మాట్లాడకపోతే ఓ డౌట్ లోపల. నెక్స్ట్ లేదు లేదు వింటున్నామండి. 16(4). ఓకే. 16(4) ఎక్సెప్షన్ ఏంటి? అసలు 16(4) ఏంటి చూద్దాం ముందర. 16(1) చూద్దాం ముందర. ఏంటి 16(1) అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆహ్, అండర్ ద స్టేట్. అంటే ఎంప్లాయ్‌మెంట్ ఒకటి మాట క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఎంప్లాయ్‌మెంట్ అండర్ స్టేట్ అంటున్నాం. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలనమాట. సో, గవర్నమెంట్ ఉద్యోగాలలో ప్రతి మనిషికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే మన దేశంలో ఉన్న ప్రతి వాడు కూడా హి ఈస్ ఆహ్, ఈక్వల్లీ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ ఎ గవర్నమెంట్ జాబ్ అని చెప్తున్నారు. మరి 16(4) ఏం చెప్తుందో చూద్దాం. స్టేట్ కెన్ ఎనాక్ట్ లా ఫర్ రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. అంటే గవర్నమెంట్ జాబుల్లో రిజర్వేషన్ కోసం ఎనాక్ట్‌మెంట్స్ చేయొచ్చు. చట్టాలు తీసుకురావచ్చు. ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందుకనే దీన్ని ఎక్సెప్షన్ అని చెప్పారనమాట. 16(1) ఇది 16(1)లో అందరికీ సమానమైన ఆపర్చునిటీ ఉంది గవర్నమెంట్ జాబుల్లో అని చెప్పారు. కానీ వెనకబడ్డ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి రిజర్వేషన్ తాలూకా చట్టాలు తీసుకొచ్చే హక్కు గవర్నమెంట్‌కి ఉంది. ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పారనమాట. సో, 16(1)కి ఒక ఎక్సెప్షన్ 16(4) అని ఎంఆర్ బాలాజీ కేస్‌లో దే హెల్డ్ ఇట్. వాటెవర్ వాస్ హెల్డ్ ఇన్ దిస్ కేస్ ఆహ్, ఇందులో ఈ కేస్‌లో ఏవైతే ప్రొవిజన్స్ ఇచ్చారో, ఇవన్నీ కూడా తర్వాత కేసెస్‌లో ఓవర్ రూల్ అయిపోయాయి. అవేంటో చూద్దాం. నెక్స్ట్ కేస్‌లో నాలుగోది టి. దేవదాసన్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేస్‌లో ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ రూల్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్యారీ ఫార్వర్డ్ రూల్‌ని ఈ కేస్‌లో ఆహ్, ఈ కేస్‌లో ఇన్వాలిడ్ అని చెప్పారు. చూద్దాం. అసలు ఈ రూల్ ఏంటి? అది ఎందుకు ఇన్వాలిడో చూద్దాం ఫస్ట్. క్యారీ ఫార్వర్డ్ రూల్ వాస్ డిక్లేర్డ్ యాస్ ఇన్వాలిడ్ ఇన్ టి. దేవదాసన్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సంవత్సరంలో 17.5% పోస్ట్‌లు రిజర్వేషన్ కేటగిరీలో పెట్టారు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఇప్పుడు 100 పోస్టులున్నాయనుకోండి. 100 పోస్టులంటే మళ్ళీ 17.5 పోస్టులు ఎలా వచ్చాయంటారు. సో, ఉన్న పోస్ట్‌లోంచి 17.5% ఆఫ్ పోస్ట్‌లున్నాయి. వాటిని బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం రిజర్వ్ చేశారు. కానీ ఆ సంవత్సరం 17.5 పెట్టిన పర్సెంటేజ్ పోస్ట్‌లు ఫిల్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 16% ఫిల్ అయ్యాయన్నమాట. ఇంకా 1.5% పోస్ట్‌లు ఉండిపోయాయి. దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. మరి ఇవాళ వృధా అయిపోవడమేనా? అంటే కేటగిరీ రిజర్వేషన్ తగ్గిపోలే ఈ సంవత్సరానికి జస్ట్ బికాస్ ఆఫ్ అన్‌ఫుల్‌ఫిల్‌మెంట్. సో, ఈ 1.5%ని నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 17.5% ఉందనుకో, ఈ 1.5% కూడా వచ్చి కలుస్తుందనమాట. ప్లస్ 1.5 మొత్తం 19% ఉంటుందనమాట నెక్స్ట్. సో, అలా క్యారీ ఫార్వర్డ్ చేయండి ఈ సీట్స్‌ని అంటున్నారనమాట. ఈ రిజర్వ్డ్ పోస్టుల్ని అని చెప్తున్నారు. అది క్యారీ ఫార్వర్డ్ రూల్. దాన్ని ఈ కేస్‌లో ఇన్వాలిడ్ అని చెప్పారు వాళ్ళు. ఓకే.
ఇది టి దేవదాసన్ కేసు. ఆర్టికల్ 16 కవర్ చేశానా? నో. ఆర్టికల్ 15 చెప్పాను కదా. ఆర్టికల్ 16 చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ప్రొటెక్షన్ అగెనెస్ట్ 7 గ్రౌండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఇందాక మనం డిస్క్రిమినేషన్ కుదరదని చెప్తున్నాం, మనం ఎక్కడ కూడా కుదరదని చెప్తున్నాము. ఆర్టికల్ 16 లో ఎంప్లాయ్మెంట్ లో బేస్డ్ ఆన్ 7 గ్రౌండ్స్ డిస్క్రిమినేషన్ కుదరదు అంటున్నారు. ఏంటో చూద్దామా ఒకసారి. ఒక ఒక వెల్ఫేర్ స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ చదువుతాం మనం. ఆ వెల్ఫేర్ స్టేట్ కి గాను ఆర్టికల్ 15, 16 చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఈ ఆర్టికల్ 15, 16 ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కూడా కాంపెన్సేటరీ బెనిఫిట్స్ అంటారు. దీస్ 2 ఆర్టికల్స్ ఆర్ కాల్డ్ కాంపెన్సేటరీ బెనిఫిట్స్. ఈ మాట చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఫస్ట్ కేసులో చూద్దాం. ఎన్ఎం థోమస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇందులో ఏం చెప్పారంటే, దాట్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ ఈజ్ వ్యాలిడ్. ఉద్యోగాల్లో ఇచ్చే ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ వ్యాలిడ్ అని చెప్పారు ఈ కేసులో. తర్వాత నెక్స్ట్ కేసు చూద్దాం. ఏబిఎస్కే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏబిఎస్కే అంటే అఖిల భారతీయ శోషిత్ కర్మచారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పారంటే, టి దేవదాసన్ కేసులో క్యారీ ఫార్వర్డ్ రూల్, టి దేవదాసన్ కేసులో క్యారీ ఫార్వర్డ్ రూల్ ని వ్యాలిడ్ గా చెప్పారు అనమాట. టి దేవదాసన్ కేసులో ఇది ఇన్వాలిడ్ అని చెప్పారు. సో ఈ కేసుని కొట్టి పాడేస్తూ క్యారీ ఫార్వర్డ్ రూల్ ఈజ్ ఎ వ్యాలిడ్ థింగ్ అని చెప్పారనమాట ఈ కేసులో, ఏబిఎస్కే కేసులో. సరే, ఇంకా ఏం చెప్పిందంటే, కోర్ట్ ఆల్సో సెడ్ దాట్ సీలింగ్ లిమిట్ 50% పెట్టాలి అన్న గైడ్ లైన్ ఏమీ లేదు. ఈ టి దేవదాసన్ ఇంతకు ముందర కేసులో చూసాం మనం, రిజర్వేషన్ ఎంతవరకు ఉండొచ్చు, 50%. ఎంఆర్ బాలాజీ కేసులో చెప్పారు మాక్సిమం 50%. 100 సీట్లు 100 పోస్టులు ఉంటే మాక్సిమం 50 ఇవ్వగలరు. 50 దాటి ఒక్కటి కూడా రిజర్వేషన్ లో పెట్టలేరు అని చెప్పింది. సో అది కూడా తీసేశారు. ఆ సీలింగ్ లిమిట్ ఏం లేదు, అలాంటి గైడ్ లైన్ ఏం లేదు. ఒకవేళ అవసరం అయితే 50% కి మించినా పర్వాలేదు అని చెప్పింది ఈ కేసులో. 50% కన్నా ఎక్కువ పోస్టుల్ని రిజర్వేషన్ కోసం కేటాయించినా ఇట్స్ ఓకే అని చెప్పింది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, ఈ కేసు ముందర ఈ డ్యూరింగ్ దిస్ కేసు అనుకుంటా, ద రిజర్వేషన్ రోజ్ అప్ టు 64% అండ్ ఇట్ వాజ్ హెల్డ్ వ్యాలిడ్. తర్వాత 64% ఆఫ్ ద పోస్టులు కూడా రిజర్వేషన్ కి పెట్టారు అండ్ ఇట్ వాజ్ హెల్డ్ వ్యాలిడ్ అనమాట. ఈ కేసులో గారు చెప్పండి. సారీ, పర్లేదు. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా పోస్టులు మిగిలితే గనక క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, చేయకూడదు అన్నారు కదా. ఒకవేళ అవే పోస్టులు మిగలకుండా ఇంకా క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉంటే అటువంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది? నో, కుదరదు అలాగా. అంటే ప్రతిసారి వాళ్ళు చెప్పిన పర్సెంటేజ్ వరకు క్వాలిఫై అవుతారు. చాలా మంది క్వాలిఫై అయ్యారనుకోండి. మరి వాళ్ళకి కూడా కంపల్సరీ చూపియాలి కదా. మరి ఆ రూల్‌కి కూడా ఒక అంటే ఐ థింక్ అందుకే కదా, నాకు చిన్న డౌట్ వచ్చింది. డిపెండింగ్ ఆన్ దోస్ సిచ్యువేషన్స్ ఓన్లీ ఈ సీలింగ్ లిమిట్ తీసేశారండి. అది ఇప్పుడు చెప్పాను కేసులో. ఈ కేసులో జరుగుతున్నప్పుడే, ఈ కేసులలోనే, ఈ అఖిల్ భారతీయ శోషిత్ కర్మచారి కేసులలోనే 64% కి వెళ్ళింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. గవర్నమెంట్ దగ్గర ప్రతి రికార్డు ఉంటుంది. ఎంతమంది బయటకు వచ్చారు, వాళ్ళు ఏ కేటగిరీ పీపుల్, బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఎంతమంది ఉన్నారు, జనరల్ కేటగిరీ ఎంతమంది, ఆన్ దీస్ బేసిస్ వాళ్ళు రిజర్వేషన్ వదులుతారు. సో దే హ్యావ్ ఆల్ ద రికార్డ్. ఇప్పుడు రిజర్వేషన్ ఇందాక చెప్పిన 50% ఫిల్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 50% ఫిల్ అయిపోయింది, ఇంకా ఉండిపోయారు, క్వాలిఫైడ్ పీపుల్ ఉండిపోయారు. ఇంకా క్వాలిఫై అయ్యారు. అలా ఉండిపోయారు. అప్పుడు దెర్ ఈస్ నో సిచ్యువేషన్ టు హ్యాండిల్ దాట్.
అగైన్ మళ్ళీ అక్కడ హ్మ్. అక్కడ కూడా మెరిట్ బేసిసే కదా. ఆ 50% లో హ్మ్. ముందర ఎవరిని 50 పోస్టులు ఉన్నాయండి రిజర్వేషన్ మీద. 50 హ్మ్. ఫిల్ అయిపోయాయి. ఆన్ వాట్ బేసిస్? ఈ రిజర్వేషన్ లో మళ్ళీ మెరిట్సే కదా. సో వన్ యాహ్! షుడ్ ట్రై టు బి, రిజర్వేషన్ ఉన్నా కూడా యూ ట్రై టు బి ద మెరిట్ ఇన్ యువర్ రిజర్వేషన్ కోటా. సో హ్మ్. ఆ రిజర్వేషన్ లో ఆ సీట్స్ లో మీరు ఆ పోస్ట్ లో మీకు ఆక్యుపై చేయాలి అని అంటే అగైన్ బీనే మెరిట్. మళ్ళీ ఆ రిజర్వేషన్ కోటాలో బీనే మెరిట్. మళ్ళీ మెరిట్. అంతే కదా మరి. యెస్. ఆ యెస్. రిజర్వ్ ఓకే. ఆల్వేస్ ద బెస్ట్ విల్ రూల్. అందువల్ల యాహ్! మళ్ళీ అందరూ కూడా మనం బెస్ట్ గా ఉండాలన్నమాట. ఆ! యాహ్! థాంక్ యూ. ఓకే. నెక్స్ట్, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో 77th అమెండ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఇలా చేశారు, అలా పాస్ చేశారు అనే కన్నా ముందర 77th అమెండ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎక్స్టెండింగ్ రిజర్వేషన్స్ ఫర్ ప్రమోషన్స్ ఇన్ జాబ్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ప్రమోషన్స్ లో, ఉద్యోగాల్లో వచ్చే ప్రమోషన్స్ లో యూ ఎక్స్టెండ్ ద రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఇన్ జాబ్స్ ఫర్ దీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది అనమాట 77th అమెండ్మెంట్. సరే, అసలు ఈ ఇంద్ర సహాని కేసులో ఏం చెప్పారు చూద్దాం ఫస్ట్. వైల్ ఓవర్ రూలింగ్, ఈ ఇంద్ర సహాని కేసు ఎన్ఎం థామస్ కేసులో వచ్చిన దాన్ని ఓవర్ రూల్ చేసేసింది. ఈ ఎన్ఎం థామస్ కేసుని కొట్టి పడేస్తూ ఏం చెప్పిందంటే, ఇట్ వాజ్ హెల్డ్ దట్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ ఈజ్ ఇన్వాలిడ్. ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఇన్వాలిడ్ అని ఇంద్ర సహాని కేసు చెప్పింది. ఆ తర్వాత ఇ ఇది జరిగాక ఈ 77th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎప్పుడు? 1995 లో తీసుకొచ్చారు. నల్లిఫయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ జడ్జ్‌మెంట్. అంటే ఈ 77th అమెండ్మెంట్ ఈ ఈ దీన్ని కొట్టిపడేసిందనమాట. అది జరిగింది. ఇక్కడికి ఆర్టికల్ 16 లో కేస్ లాస్ పూర్తయ్యాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ చెప్పేసాను. ఆర్టికల్ 15 చెప్పాను. సో, ఆర్టికల్ 14 చూద్దాం. ఆర్టికల్ 14, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఏంటి ఈక్వాలిటీలో 2 ఉన్నాయి కాన్సెప్ట్స్ ఈ ఆర్టికల్ 14 లో. ఏంటి ఆ కాన్సెప్ట్స్ అంటే, ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇంకొకటి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే ఏంటో చూద్దాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే, ఒక దేశానికి ప్రెసిడెంట్ కావచ్చు, ఒక దేశంలో సాధారణ సిటిజన్ కావచ్చు. యూ బోత్ ఆర్ ఈక్వల్ అండర్ ద ఐస్ ఆఫ్ లా, బిఫోర్ ద ఐస్ ఆఫ్ లా. చట్టం ముందర మీరిద్దరూ కూడా ఒక్కటే అని చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా. మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఏం చెప్తుంది అంటే, ఆహ్, ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎవరికివ్వాలి? యూ షుడ్ గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్. ఎవరికి? హూ ఆర్ ఇన్ వల్నరబుల్ పొజిషన్. ఎవరైతే ఎ ఎవరైతే వల్నరబుల్‌గా, అంటే లైక్ హూ ఈస్ ప్రాన్ టు డిస్క్రిమినేషన్ ఆర్ హూ ఈస్ ప్రాన్ టు ఆల్ ద యూ నో సమాజంలో ఉన్న అన్యాయానికి గురైన యూ నో కేటగరీలో ఉన్న పీపుల్‌కి యూ హావ్ టు ప్రొటెక్ట్ దెమ్ అండర్ ద లా అని చెప్తుందనమాట. సో, దీని తాలూకా కేస్ లాస్ చూద్దాం. ఫస్ట్ కేస్‌లో స్టేట్ ఆఫ్ బాంబే, అప్పట్లో మద్రాస్, బాంబే ఇవన్నీ స్టేట్స్ కింద ఉండేవి. వర్సస్ ఎఫ్ఎన్ బల్సారా. ఆహ్, ఈ ఈ ఈ కేస్ లాలోనే డాక్ట్రిన్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నది ఇట్ వాస్ ప్రొపౌండెడ్, అంటే ప్రతిపాదించటం. ప్రొపౌండెడ్ అంటే ఈ కేస్‌లోనే డాక్ట్రిన్ ఆఫ్ ఈక్వాలిటీని ప్రతిపాదించారు. ఇక్కడ నుంచి మొదలైందనమాట. ఇక్కడ ఆహ్, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటారు. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే ఏంటంటే, ఇది కూడా దిస్ ఈస్ ఆల్సో ఎ డాక్ట్రిన్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆహ్, ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే,
It does not imply that law must have universal application towards all individuals. అదేంటది? ఆర్టికల్ 14 లో అందరూ సమానమే అంటున్నారు. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియాలో ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 14 అనేది అందరి ఇండివిడ్యుయల్స్‌కి ఎవరైతే అందరి ఇండివిడ్యుయల్స్ ఉన్నారో వాళ్ళందరికీ అప్లై అవ్వదని చెప్తోంది. అదేంటి హౌ ఈస్ ఇట్ పాసిబుల్? 2 చాలా విరుద్ధంగా ఉన్నాయి. అంటే ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్. నీతో చూడు సమవుజ్జి అని చెప్తాం. సో there are categories or there are communities of people who were downtrodden in earlier days. వాళ్ళ మధ్యలోకి వెళ్లి నేను సమానం అంటాం కాదు. నో. దే షుడ్ బి ట్రీటెడ్. వాళ్ళకంటూ సెపరేట్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఎందుకంటే వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత సొసైటీ మీద ఉంది ఫ్రమ్ దోస్ డార్క్ డేస్. సో ఈక్వాలిటీ ఆఫ్ లా అంటే ఈక్వాలిటీ అమాంగ్ ఈక్వల్స్ అని అర్థం. అంతే తప్పితే అందరూ సమానం అని కాదు. లో ఈక్వాలిటీ అమాంగ్ ద ఈక్వల్స్ అది డాక్ట్రిన్ ఆఫ్ ఈక్వాలిటీ చెప్తుంది. దెన్ సెకండ్ కేసులో చూద్దాం. అన్వర్ అలీ సర్కార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ కేసులో ఏం చెప్తారంటే రేషనల్ నెక్సస్ గురించి మాట్లాడతారు. రేషనల్ నెక్సస్ అనే కాన్సెప్ట్ గురించి ఈ అన్వర్ అలీ సర్కార్ కేసులో మాట్లాడతారు. అసలు రేషనల్ నెక్సస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మనం ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు ఒక టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంటది కాలేజ్‌లో. ఈజీగా చెప్పాలంటే. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళందరినీ లోయర్ సెక్షన్స్ లో, మార్కులు బాగా వచ్చిన వాళ్ళందరినీ పై సెక్షన్స్ లో పెట్టేసి అందరూ ఆ కాలేజ్ లోనే ఉన్నాం. అందరూ అదే ఫీజులు కడుతున్నాం. అన్నీ జరుగుతున్నాయి. పై బాగా చదివే మార్కులు ఎక్కువ వచ్చిన క్లాసెస్ లోకి వచ్చే లెక్చరర్లు వేరే ఉంటారు. పాపం ఈ మార్కులు తక్కువ వచ్చిన క్లాసెస్ కి వచ్చే లెక్చరర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటారు. సో వై ఈస్ దిస్ అంటే దే దే కెన్ డూ మచ్ బెటర్. సో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. లోయర్ సెక్షన్స్ లో ఉన్న వాళ్ళని దే ఆర్ ఆల్సో హెల్పింగ్ దీస్ పీపుల్. బట్ వీళ్ళు ఎంతవరకు అచీవ్ చేయగలరు, వాళ్ళు ఎంతవరకు అచీవ్ చేయగలరు అనే బేసిస్ మీద జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో రేషనల్ నెక్సస్ అంటే ఏంటో చెప్తాను. ఇట్ అలౌస్ ఫర్ డిస్టింక్షన్ టు ఎగ్జిస్ట్ బిట్వీన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. అంటే డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేను పక్కన బి అనేవాడు ఒకే క్లాస్ ఆఫ్ పీపుల్ కాదు. సో ఎవరికి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి కావాల్సి ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డో, పింకో ఏదో ఇస్తారు. రేషన్ కార్డ్ ఇస్తారు, వైట్ కార్డ్ ఇస్తారు, వాళ్ళకి రైస్ ఇస్తారు, ఇంకా ఏవో అలా ప్రొవిజన్స్ ఇస్తున్నారు. అదేంటి నేను ఇదే కదా నాకు ఇవ్వాలి కదా అంటే నో, యు ఆర్ ఎలిజిబుల్. నీకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు అలాంటి వాటికి కక్కుర్తి పడద్దు. యు ఆర్ ఎలిజిబుల్ టు బై. దట్ ఈస్ ఫర్ పీపుల్ హూ కెనాట్ ఎఫోర్డ్. అందువల్ల సో ఇట్స్ నాట్ డిస్క్రిమినేషన్, ఇట్స్ అప్లిఫ్టింగ్ ద పీపుల్. కింద డౌన్ ఎవరైతే తక్కువగా ఉన్నారో దోస్ పీపుల్ ఆర్ బీయింగ్ అప్లిఫ్టెడ్. వాళ్ళ లైఫ్ స్టైల్ ని దే ఆర్ అప్లిఫ్టింగ్ దర్ లైఫ్ స్టైల్ అన్నమాట by allowing all these things. So it allows for distinction to exist. Distinction undi, but between different classes of people subject to certain conditions. సో రేషనల్ నెక్సస్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు ఈక్వాలిటీ. ఇక్కడ రేషనల్ గా అంటే ఒక ప్రాపర్ గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేషన్ చూపించుకోండి అంటున్నారు. యువర్ స్టిల్ ఈక్వల్ బిఫోర్ లా. ఇప్పుడు నేను దొంగతనం చేస్తే ఏ శిక్ష చేస్తారో వాడికి అదే వేస్తారు. డజంట్ మీన్ వాడికి తెల్ల రేషన్ కార్డ్ ఇచ్చారని నాకు ఇవ్వాలని రూల్ లేదు. హీ కెనాట్ ఎఫోర్డ్, దే ఆర్ గివింగ్ హిమ్. ఐ కెన్ ఎఫోర్డ్, ఐ షుడ్ నాట్ టేక్ ఇట్. అదనమాట. స్టేట్ షుడ్ హ్యావ్ జస్టిఫైయబుల్ రీజన్స్ ఇన్ ట్రీటింగ్ పీపుల్ డిఫరెన్షియల్లీ. ఎస్. అంటే ఇప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్ లోనే పక్కన ఇంకోటి ఉన్నాడు, సేమ్ అసలు ఏం తేడా లేదు. వాడికి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఇస్తూ వాడికి ఒక కార్డ్ అలాట్ చేసింది, వాడికి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాను గవర్నమెంట్, నాకు ఇవ్వట్లేదు అనుకో, దెన్ ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అదేంటి వాడు అంతే నేను ఇంతే కదా, అదే నాకు ఎందుకు ఇవ్వట్లేదు, వాడికి ఎందుకు ఇస్తున్నారు, ఐ విల్ ఆస్క్ ఫర్ ఇట్. అంతే తప్పితే వెన్ యూ కెనాట్ కంపీట్ విత్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. అది రేషనల్ నెక్సస్ అంటే అనమాట. దట్ వాజ్ టాకెన్ యునో డిస్కస్డ్ ఇన్ అన్వర్ అలీ సర్కార్ కేసు. అర్థమైందని అనుకుంటున్నాను రేషనల్ నెక్సస్ అంటే.
అంటే డిస్టింక్షన్ ఈజ్ అలౌడ్ బట్ బిట్వీన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్. అది నెక్స్ట్ కేసులో ఈపి రొయ్యప్ప రాయప్ప ఈపి రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇది చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ ఈక్వాలిటీని ఈ కేసు నుంచి అంటిల్ టుడే మనం ఫాలో అవుతున్నాం. ఈవెన్ టిల్ టుడే అన్నమాట. సరే, ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఏదైనా ఒకటి జరుగుతోంది. ఒక సమ్ యాక్షన్ ఈజ్ బీయింగ్ డన్ విచ్ ఈజ్ ఆర్బిట్రరీ. దానిని యూ సే ఇట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. అంటే ఏదైనా ఒకటి ఏకపక్షంగా, అంటే విత్ పార్షియాలిటీగా ఏదైనా ఒకటి జరుగుతోంది. మీ పట్ల, నా పట్ల జరుగుతోంది సంథింగ్, ఐ డోంట్ నో దట్. అది ఇట్స్ నాకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది చాలా పార్షియల్ గా జరుగుతోంది. నన్ను చాలా ఏకపక్షంగా నన్ను ఐ వాజ్ లెఫ్ట్ అలోన్ అని నాకు ఫీల్ అయితే, దెన్ యూ షల్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ. అది ఈక్వాలిటీ కాదు అని మీరు చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒకటి పార్షియల్ గా జరుగుతోందంటే రీజనబుల్ గ్రౌండ్స్ మీద కాకుండా అన్‌రీజనబుల్ గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంటే యూ సే ఇట్స్ ఇన్‌ఈక్వాలిటీ అంటున్నారనమాట ఈ కేసులో. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే అది. ఆర్బిట్రరీ అనే ఒక వర్డ్ వాడా. ఆర్బిట్రరీ అంటే ఏకపక్షంగా, లైక్ పక్షపాతం చూపించటం. అండ్ ఈక్వాలిటీ. సో ఆర్బిట్రరీనెస్, ఆర్బిట్రరీ ఆర్బిట్రరీనెస్ అనేది ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ టు ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఉన్న చోట ఆర్బిట్రరీనెస్, పార్షియాలిటీ ఉండదు. పార్షియాలిటీ ఉన్న చోట ఈక్వాలిటీ ఉండదు. అది చెప్తున్నారు ఇక్కడ. 4వ కేసుల రణ్ధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రణ్ధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు ఈ రణ్ధీర్ సింగ్ కేసులో. అది ఇట్స్ అబౌట్ ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ చూద్దాం. ఆర్టికల్ 12 to 35. 12 to 35 ఎఫ్ఆర్ అన్ని కూడా పార్ట్ 3 లో ఉంటాయి అన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ ఏదైనా మనం ఇందాక చదువుకున్నాం కదా ఆర్టికల్ 13. ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అది నా ఫండమెంటల్ రైట్స్ ని భంగం కలిగిస్తుంటే అది ఇన్వాలిడ్. ఇది మనం చదివాం. మరి ఆర్టికల్ 13 కి సంబంధించిన కేస్ లాస్ అన్ని కూడా 2 ఇష్యూస్ ని రాస్తాను. ఆర్టికల్ 13 కి సంబంధించిన కేస్ లాస్ 2 ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తాయి. ఒకటి జ్యుడిషియల్ రివ్యూ, రెండోది డెమోక్రసీ. డెమోక్రసీ. సో ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 13 అని కాదు, ఫండమెంటల్ రైట్స్ అన్నిటి మీద కూడా కేసులు వస్తుంది చూద్దాం. మర్బరీ వర్సెస్ మాడిసన్. ఇది ఒక ఇంపార్టెంట్ కేస్ లో. ఆ పేర్లు చూస్తే తెలియట్లా వీళ్ళు మన వాళ్ళు కాదు, ఇండియన్స్ కాదని. సో వీళ్ళు ఇది యుఎస్ కి సంబంధించిన కేసు అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ కేస్ లో యాజ్ ఇట్ క్రియేటెడ్ అండ్ ఎస్టాబ్లిష్ ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ బై కోర్ట్స్ అనే కాన్సెప్ట్ ని ఈ కేసు నుంచి ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఏదైనా ఒక లెజిస్లేటివ్ యాక్షన్, అంటే ఒక లెజిస్లేటివ్ యాక్షన్ కనుక జరిగితే స్టేట్ లో ఇట్ షుడ్ అండర్ గో జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పారనమాట ఈ కేసులో, ఈ మర్బరీ కేసులో. అండ్ యుఎస్ కోర్ట్స్ కి పవర్ ఉంది ఏమని, టు స్ట్రైక్ డౌన్ ద లాస్ అండ్ స్టాట్యూట్స్ ఇఫ్ దే వైలేట్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేస్తూ ఏదైనా లాస్, చట్టాలు, అమెండ్మెంట్లు తీసుకొస్తే వాటిని కొట్టి పాడేయండి అని చెప్పింది అనమాట. అది మర్బరీ వర్సెస్ మాడిసన్ కేసు. 2 చూద్దాం. ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం జరిగింది? ఈ కేసు ఇట్ ఈస్ ఏ మర్బరీ కేసుకి
కంటిన్యూషన్ కాపీ అనుకోవచ్చు, లైక్ కౌంటర్ పార్ట్ అనుకోవచ్చు అనమాట ఈ చంద్రకుమార్ కేసు. ఏంటి అంటే దాని కంటిన్యూషన్ అనమాట, సీక్వెల్ లాగా. ఏంటి చూద్దాం. ఇన్ దిస్ కేస్ ఇట్ వాస్ సెడ్ దట్ సుప్రీం కోర్ట్ త్రూ ఆర్టికల్ 22, సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 22 ద్వారా అండ్ హైకోర్ట్ ఆర్టికల్ 226 ద్వారా దే హ్యావ్ ద పవర్ టు జుడిషియల్ రివ్యూ. ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 ఈ రెండిటితో సుప్రీం కోర్ట్ కి హైకోర్ట్ కి జుడిషియల్ రివ్యూ చేసే పవర్ ఉంది. అంటే లెజిస్లేటివ్ యాక్షన్స్, ఇందాక చెప్పుకున్న మల్బరీ కేసే, అది యుఎస్, ఇది ఇండియా. లెజిస్లేటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ అండ్ దే క్యాన్ అండర్ గో జుడిషియల్ రివ్యూ. ఈ రెండు కోర్టులకి కూడా ఆ పవర్ ఉంది. అండ్ ఈ పవర్ ఏదైతే ఈ రెండు ఆర్టికల్స్ నుంచి సంక్రమించిన ఈ పవర్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్ స్ట్రక్చర్ తో పోలుస్తున్నారు. అంటే యూ కెనాట్ అమెండ్ ఇట్ వెన్ యూ కాల్ సంథింగ్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్, యూ కెనాట్ ఇన్ఫ్రింజ్ దట్ పవర్ అన్నమాట. ఏ చట్టం చేసినా కూడా దాన్ని ఇన్ఫ్రింజ్ చేయడం కుదరదు. అది సెకండ్ కేసులో. థర్డ్ చూద్దాం. ఏకే గోపాలన్. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. ఈ కేసులో 6 జడ్జి బెంచ్ కూర్చున్నారు. ఓకే. మనం ఇప్పుడు ఒక కొత్తగా ఒక లా చేసినప్పుడు, ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్. తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం జుడిషియల్ రివ్యూ, వెన్ ఇట్ అండర్వెంట్ జుడిషియల్ రివ్యూ, ఇట్ అండర్గోస్ త్రూ ఐదర్ ఆఫ్ ద 3 డాక్ట్రిన్స్. ఒకటది పర్ఫెక్ట్ గా అసలు అన్కాన్స్టిట్యూషనాలిటీ లేకపోతే గొడవలే తప్పితే, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాస్ ఎనీ అన్కాన్స్టిట్యూషనాలిటీ, ఇట్ అండర్గోస్. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ ఈ 3 డాక్ట్రిన్స్ అన్నమాట. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, ఒక కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు అది ఇట్ అండర్గోస్ ఐదర్ దిస్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, ఐదర్ దిస్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ వేవర్. ఈ మూడిట్లో ఏదో ఒక దానికి ఇట్ అండర్గోస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ అన్కాన్స్టిట్యూషనల్ గా ఉంటే ఒకవేళ. సో ఈ ఏకే గోపాలన్ కేసులో ఏమైందో చూద్దాం. ఒక సెవరబిలిటీ అంటే ఏంటంటే సెవర్ అంటే నరికి పడేయడం, కట్ చేసి పడేయడం అన్నమాట. అంటే ఒక చట్టం చేశారు. ఓకే, వెన్ ఇట్ అండర్వెంట్ జ్యుడిషియల్ రివ్యూ, అందులో there is a certain part which is unconstitutional and there is a certain part which is constitutional. So just because this part is unconstitutional, do you also cancel this part? నో నీడ్, అవసరం లేదు. ఏ భాగం అయితే అన్కాన్స్టిట్యూషనల్ గా ఉందో దాన్ని తొలగించి ఏదైతే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉన్న భాగాన్ని ఉంచుకోవచ్చు. అది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. కాన్స్టిట్యూషనల్ పార్ట్ కెన్ బి ప్రిజర్వ్డ్. అండ్ ఈ కేసు ఇంకా ఏం చెప్పిందంటే, మనం ఇంతకు ముందు చూసాం, ఇట్ ఆల్సో సెడ్ దట్ ఆర్టికల్ 21, ఆర్టికల్ అండ్ పీడీ యాక్ట్ వ్యాలిడ్ అని చెప్పింది ఈ కేసులోనే. దిస్ కేస్ వాస్ ఓవర్ రూల్డ్. ఈ ఏకే గోపాలన్ కేసుని మేనకా గాంధీ కేసులో కొట్టి పడేశారు, చెప్పాను కదా. ఇట్ వాజ్ ఓవర్ రూల్డ్ డ్యూరింగ్ మేనకా గాంధీ కేసు. దెన్ 4వ కేసులో చూద్దాం. స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ అంబికా మిల్స్. ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఇక్కడ రెండో డాక్ట్రిన్, ఇందాక చూసాం కదా ఫస్ట్ సెవరబిలిటీ చెప్పాను, ఇప్పుడు ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ గురించి మాట్లాడతాను. ఎక్లిప్స్ అంటే గ్రహణం. అంటే ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది, మనకు కొంచెమే కనిపిస్తోంది, మూన్ ఇంకో కొంచెం కనిపించట్లేదు. అంటే డస్ ఇట్ మీన్ దట్ అసలు రెండో భాగమే లేదా, లేకపోతే అది కవర్ చేయబడిందా? సంబడి ఆన్సర్, ఎవరైనా చెప్పండి. వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఎక్లిప్స్? కంప్లీట్ గా కవర్ చేయబడింది. యా, అంతేనా? చందమామ ఆ ముక్క పోయిందా? లేదు కదా. సో జస్ట్ కవర్ చేయబడింది.
అది ఉంది. కాకపోతే ఇట్ ఈస్ అండర్ ద షాడో ఆఫ్ సంథింగ్ ఎర్త్ అవ్వచ్చు, మూన్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సారీ, ఎర్త్ అవ్వచ్చు, సన్ అవ్వచ్చు. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే it means something is overshadowed. It is it was held that doctrine of eclipse is applicable on citizens as well as non-citizens. Indian citizens ke kaadu, non-citizens ki kuda, citizens ki non-citizens ki kuda applicable అవుతుంది doctrine of eclipse అనేది. ఎనీ లా విచ్ ఇస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎఫ్ఆర్, ఏదైనా ఒక చట్టం తయారు చేసి అది ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగిస్తుంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. విషయం తెలిసిందే. ఇట్ ఈస్ నాట్ టోటలీ డెడ్ బట్ ఓవర్ షాడోడ్ బై ఎఫ్ఆర్. అంటే యాక్చువల్ గా ఆ చట్టంలో ఉన్నవి వ్యాలిడ్ పాయింట్సే అవ్వచ్చు, కానీ ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగిస్తున్నప్పుడు ఏం చేస్తారు, మొత్తం చట్టాన్నే తీసిపాడాలి. చాలా ఇంపార్టెంట్ చట్టం అది తీసుకొస్తే లైక్ ఇట్ బ్రింగ్స్ సో మచ్ ఆఫ్ వెల్ఫేర్ టు ద పబ్లిక్ ఆఫ్ ద కంట్రీ. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక అమెండ్మెంట్ చేసి this inconsistency can be removed by కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషన్ లో చిన్న చిన్న అమెండ్మెంట్లు చేసి ఆ చట్టాన్ని ఉంచుతారు. దిస్ అమెండ్మెంట్ విల్ టర్మినేట్ ఎక్లిప్స్, మేకింగ్ ద లా కంప్లీట్లీ వ్యాలిడ్. అంటే సి ఒక లా చేశారు, ఆ లాలో ఒక సర్టెన్ పోర్షన్ ఫండమెంటల్ రైట్స్ కి ప్రాబ్లం చేస్తోంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కానీ ఈ భాగం లేకపోతే ఈ లాకి ఇఫ్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఈ భాగాన్ని తీసేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగం తీసేస్తే ఈ లా డిస్టర్బ్ అవ్వకపోతే తీసి పడేస్తారు. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ తీసేశారు అండ్ ఈ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లో అండ్ ఇట్ ఈస్ స్టిల్ లైవ్. ఈ ముక్క పోయినా దీనికి నష్టమేం లేదు, సో తీసేస్తారు. అక్కడ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అప్లై చేస్తారు. కానీ ఈ ముక్క తీసేయడం వల్ల ఈ మెయిన్ పార్ట్ అంతా కూడా పనికి రాకుండా పోతుంది, జస్ట్ బికాస్ ఈ పోర్షన్ వల్ల ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలిగిందని. అలాంటప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఈ చట్టాన్ని మొత్తాన్ని ఇన్వాలిడ్ అని చెప్పరు, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ అమెండ్మెంట్ వల్ల ఈ ఈ అన్కాన్స్టిట్యూషనల్ పార్ట్ కూడా కాన్స్టిట్యూషనల్ పార్ట్ అయిపోయి ఈ చట్టం మొత్తం కూడా వ్యాలిడ్ అయిపోతుంది. అది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ వరకు ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఓకే, సో అది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. నెక్స్ట్ కేసులో చూద్దాం. బశేషర్ బశేషర్ నాథ్ బశేషర్ నాథ్ వర్సెస్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ మూడో డాక్ట్రిన్ చూద్దాం, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్. డాక్ట్రిన్ ఆఫ్ వేవ్ ఇది ఏం చెప్తుంది అసలు చూద్దాం. బశేషర్ నాథ్ కేసు యుఎస్ కాన్స్టిట్యూషన్ లో లాగా యాక్చువల్ గా ఫండమెంటల్ రైట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు కొన్ని రైట్స్ ఉన్నాయి, లీగల్ రైట్స్ ఉన్నాయి. అంటే లీగల్ రైట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఆడపిల్లని, మా నాన్నగారి ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది, ఆడపిల్లగా సమాన హక్కు ఉంది మగపిల్లలతో పాటు. అది నా లీగల్ రైట్, దట్ ఈస్ నాట్ మై ఫండమెంటల్ రైట్. ఆ లీగల్ రైట్ ని నేను వదులుకుంటాను. ఐ విల్ డిక్లేర్, ఓకే, ఆడపిల్లగా నేను నా ఆస్తిలో హక్కుని నేను వదులుకుంటున్నాను. ఐఎమ్ వేవింగ్, వదులుకోవడం, విడిచిపెట్టడం, త్యజించడం. వేవింగ్ అంటే వదులుకుంటున్నాను, ఈ ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని ఐఎమ్ లీవింగ్ ఇట్, మీరందరూ పనిచేసుకోండి, నాకు అక్కర్లేదు అని చెప్తున్నాను. అలా ఒక లీగల్ రైట్ ని నేను వదులుకోవచ్చు, కానీ ఫండమెంటల్ రైట్ ని నేను వదులుకోకూడదు. అంటే రైట్ టు లివ్ అని ఉంది, లేదు లేదు నేను రైట్ టు లివ్ అనే నా ఫండమెంటల్ రైట్ ని వదిలేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే కుదురుతుందా? నో. ఫండమెంటల్ రైట్స్ ని గివ్ అప్ చేయడానికి లేదు. యూ కెనాట్ గివ్ అప్ యువర్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. యుఎస్ లో యూ కెన్ గివ్ అప్. అది బశేషర్నాథ్ కేసు అన్నమాట. రమేష్ థాపర్, ఈయన మళ్ళీ వచ్చారు ఇక్కడ కూడా. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇది 1950 కేసు. ఇది సేమ్ ఏకే గోపాలన్ కేసు లో ఏం చెప్పారో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. రమేష్ థాపర్ కేసు
అండ్ ఏకే గోపాలన్ కేసు రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నాయి అన్నమాట. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ గురించి మాట్లాడుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్టికల్, ఒక కేసులో చాలా విషయాలు మాట్లాడుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫండమెంటల్ రైట్స్, రమేష్ థాపర్ కేసు, ఏకే గోపాలన్ కేసు ఒకే విషయాన్ని మాట్లాడుతుంది, సేమ్ అన్నమాట. దెన్ ఇక్కడతో ఇది అయింది, ఫండమెంటల్ రైట్స్ అయ్యాయి. ప్రియాంబుల్ కి సంబంధించిన చూద్దాం. ప్రియాంబుల్ కి సంబంధించిన కేసులో చూద్దాం. ఫస్ట్ కేసులో రీ బెరుబారి కేస్ అంటే ఇది 1960లో కేసు. ఇది ఈ కేసులో ఏం చెప్పారు అంటే ప్రియాంబుల్ అనేది అసలు కాన్స్టిట్యూషన్ లో భాగమే కాదు, దానికి ఎటువంటి సబ్స్టాంటివ్ పవర్ లేదు, ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు ఈ కేసులో. ఇది పక్కన పెట్టండి. ఈ కేసులోని కేశవానంద భారతి కేసులో ఈ కేసులో కొట్టిపడేసి ఏం చెప్పారు, ప్రియాంబుల్ అనేది, ఇది కేశవానంద భారతి కేసు చెప్తున్నాను, కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎన్ఫోర్సబుల్ పవర్. దానికి అదేమి, యూ కెనాట్ ఎన్ఫోర్స్ ప్రియాంబుల్ ఇన్ కోర్ట్. అసలు యూ కెనాట్ ఎన్ఫోర్స్ ప్రియాంబుల్, దానికి సబ్స్టాంటివ్ పవర్ లేకపోయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. కేశవానంద భారతి కేసులో దీన్ని కొట్టిపాడేశారు అనమాట. సెకండ్ కేసులో చూద్దాం. గోలఖ్నాథ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది 1967 నాటి కేసు. ఇది ఇక్కడ గోలఖ్నాథ్ ఫ్యామిలీకి ఒక 500 ఎకరాల భూమి ఉండేదన్నమాట. తర్వాత ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ ఒకటి వచ్చింది, ల్యాండ్ టెన్యూర్ యాక్ట్. ఆ యాక్ట్ ఏం చేసిందంటే మీకు ఎంత కావాలో, అంటే ఆ వ్యక్తికో ఆ కుటుంబానికో ఎంత పోర్షన్ కావాలో ఆ పోర్షన్ ఉంచుకుని మిగతా రెస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అంతా కూడా యు గివ్ ఇట్ టు గవర్నమెంట్ అని చెప్పింది అనమాట ఈ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్. అతను హీ ఛాలెంజ్డ్ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ ని ఛాలెంజ్ చేశాడు. ఎవని, ఆర్టికల్ 19F, నాకు ఆర్టికల్ 19F ఉంది, అది ఫండమెంటల్ రైట్, అది రైట్ టు ప్రాపర్టీ, అందువల్ల నాకు ఆ ఫండమెంటల్ రైట్ ఉంది అని చెప్పి అతను ఛాలెంజ్ చేశాడు. అప్పుడు ఏం జరిగింది అంటే తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 లో ఇచ్చారు. అందులో ఆర్టికల్ 300A ని ఇన్సర్ట్ చేశారు ఈ అమెండ్మెంట్ ద్వారా. ఇన్ పార్ట్ 17 లో, కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 17 లో 300A అనే ఒక ఆర్టికల్ ని ఇన్సర్ట్ చేశారు. అదేం చేసింది, దట్ రిపీల్డ్ ఆర్టికల్ 31. ఈ అమెండ్మెంట్ వల్ల ఆర్టికల్ 31 అనేది రిపీల్ అయిపోయింది. అండ్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్ ఎనీమోర్. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఇట్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ప్రతి వాడికి ఎంతో కష్టపడి సంపాదించుకుంటాడు, హీ హ్యాస్ హిజ్ రైట్ టు ప్రాపర్టీ, కొనుక్కుంటాడు ఫర్ హిజ్ లైఫ్ సెక్యూరిటీ, బట్ ఒకే ఈ కేసు తాలూకా వాదన ఏంటి అంటే ఒకే వ్యక్తి దగ్గర వెల్త్ అంతా కూడా ఒక పర్సన్ దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోతే యూ కెన్ నాట్ డిస్ట్రిబ్యూట్ ఇట్, అండ్ సోషల్ ఈక్వాలిటీ అన్నది నువ్వు అటైన్ చేయలేవు అన్నది వాదన అనమాట. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఇట్ కాజ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కేసులో కేశవానంద భారతి కేసు, మూడో కేసులో ఇది కేశవానంద భారతి.
వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది 1973లో కేసుది. ఈ కేసులో ఏం జరిగిందో చూద్దాం. ఆమ్, ఈ కేసులో కూడా ఫండమెంటల్ రైట్స్ లోకి గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వద్దు అనే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంది. దీన్ని మనం ఈ కేసులో 13 జడ్జిల బెంచ్ కూర్చున్నారు. ఏం చెప్పింది సుప్రీం కోర్ట్ అంటే, సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ తో పాటు కాన్స్టిట్యూషన్ ని అంతా కూడా అమెండ్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని చెప్పింది. బట్ చేయండి కానీ బేసిక్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయొద్దు, డు నాట్ డిస్టర్బ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది. దెన్ మరి వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ అంటే, బేసిక్ స్ట్రక్చర్ లోకి ఈ ఎలిమెంట్ వస్తుంది అని కూడా వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. అందులో జుడిషియల్ రివ్యూ కూడా ఒకటి. జుడిషియల్ రివ్యూ, డెమోక్రసీ, ఇవన్నీ కూడా సెక్యులరిజం, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ యూ కెనాట్ డిస్టర్బ్ దెమ్. సో ఎప్పుడైతే మనం ప్రియాంబల్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నారో, యూ కెన్ ఆల్సో అమెండ్ ప్రియాంబల్ వితౌట్ డిస్టర్బింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ఈ కేశవానంద భారతి కేసు. నెక్స్ట్, ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్. ఈ కేసుని ఎలక్షన్ కేసుగా చెప్తారు. ఈ కేసుని ఫస్ట్ అలహాబాద్ హైకోర్టులో వేసినప్పుడు ఆ కోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే, ఈ కేసులో ఉన్న లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎలక్షన్స్ లో చాలా కరప్ట్ ప్రాక్టీసెస్ చేసిన మూలాన ఆ ఎలక్షన్స్ రద్దు చేయబడ్డాయి అని చెప్పారు. అప్పుడు ఈవిడ ఇదే కేసుని తీసుకెళ్లి సుప్రీం కోర్టులో వేశారు. ఈ సుప్రీం కోర్టులో కేసు జరుగుతుండగానే పార్లమెంట్ లో 39th అమెండ్మెంట్ ని ఈవిడ పాస్ చేశారు. ఈ అమెండ్మెంట్ ఏం చేసింది అంటే, ఆర్టికల్ 329A ని ఇన్సర్ట్ చేసింది కాన్స్టిట్యూషన్ లో. సో ఈ అదేం చెప్తుంది అంటే, ఎలక్షన్స్ మ్యాటర్స్ లో జుడిషియల్ రివ్యూస్ అవసరం లేదు. ఈ 39th అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఎలక్షన్ మ్యాటర్స్ లో జుడిషియల్ రివ్యూ అంటే కోర్టుకి ఎటువంటి జోక్యం లేదు అని చెప్పింది అనమాట. ఇవాల్యుయేటింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ అమెండ్మెంట్ ఇవన్నీ చూసి కూడా డెమోక్రసీ, ఎలక్షన్స్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అసలు, నువ్వెవరు ఎన్నుకోవడానికి? బికాస్ డెమోక్రసీ, ద పవర్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ విత్ ద పీపుల్. ఎవరైతే మనకి న్యాయం చేస్తారు గవర్నమెంట్ ప్లేస్ లో కూర్చుని అనుకుంటాం, వాళ్ళకి ఓటేస్తాం. యు ఆర్ ఇన్ఫ్రింజింగ్ దాట్. నువ్వు డెమోక్రసీని దెబ్బతీస్తున్నప్పుడు, నో, ఇట్స్ నాట్ రైట్. డెమోక్రసీ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్, అందువల్ల ఈ అమెండ్మెంట్ చెల్లదు అని చెప్పారనమాట. జుడిషియల్ రివ్యూ టు కంటిన్యూ ద బేసిక్ స్ట్రక్చర్ కి భంగం కలిగించకూడదు అంటే, ఎలక్షన్స్ లో జుడిషియల్ రివ్యూ జోక్యం లేదు అన్న కాన్సెప్ట్ తప్పు. ఎలక్షన్స్ కెన్ బి జుడిషియల్లీ రివ్యూడ్ అని చెప్పారనమాట. అండ్ ఈ 39th అమెండ్మెంట్ తో ఏదైతే ఈ ఆర్టికల్ ని లోపలికి తీసుకొచ్చారో, ఇన్సర్ట్ చేశారో, దాన్ని కొట్టి పాడేసింది సుప్రీం కోర్ట్. దెన్ నెక్స్ట్ కేసు చూద్దాం. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే, డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. ఇందాక డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఏంటి అంటే, డెసిషన్ మేడ్ ఇన్ ఏ పర్టికులర్ కేస్, ఏదైనా ఒక కేసులో, ఇప్పుడు
కోర్ట్ ఇవన్నీ కేసెస్ చూస్తున్నారు మీరు. ఆ కేసెస్ లో వచ్చినవన్నీ దే ఆర్ వ్యాలిడ్ రూల్స్ విచ్ కెన్ బి ఫాలోడ్ ఇన్ ఫర్దర్ కేసెస్ అండ్ ఇన్ ఫ్యూచర్. సో సుప్రీం కోర్ట్ వాళ్ళు ఒక కేసు డిసైడ్ చేశారు అంటే దట్ ఈస్ ద యునో బిగ్గెస్ట్ డెసిషన్ విచ్ యూ కెన్ ఫాలో. ఇట్స్ అ వ్యాలిడ్ డెసిషన్. దాని తర్వాత కేసుల్లో మనం ఆదర్శంగా తీసుకుని ఫాలో అవ్వచ్చు. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే ఏంటంటే, ఇందాక ఏకే గోలక్నాథ్ కేస్ అండ్ అదర్స్ చెప్పాను కదా, ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ గురించి. ఆ కేసులో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గురించి మాట్లాడతారు. ఒక పర్టికులర్ కేసులో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే, ఆ డెసిషన్ ఒక పర్టికులర్ కేసులో ఒక డెసిషన్ తీసుకుంది ఒక కోర్ట్, ఐ మీన్ సుప్రీం కోర్ట్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ విల్ బి ఇన్ ఆపరేషన్. ఫ్యూచర్ లో ఆ డెసిషన్ ని మనం అప్లై చేసుకుంటాం, మనం వాడుకుంటాం. అండ్ విల్ నాట్ క్యారీ ఎనీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫర్ పాస్ట్ డెసిషన్స్. రెట్రోస్పెక్టివ్ అని చెప్పాను కదా, గతంలో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ మీద ప్రభావం లేకుండా ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ మీద ప్రభావం ఉంది. అంటే నో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. సో ఈ అని ఈ గోలక్నాథ్ అండ్ అదర్స్ కేసులో చెప్పారు. ఈ కేసులో జస్టిస్ సుబ్బారావు గారు అనమాట, గోలక్నాథ్ కేసులో చెప్పిన ఆయన జస్టిస్ సుబ్బారావు గారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ ఇక్కడ వరకు యాజ్ ఆఫ్ దిస్ కేస్, ఈ కేసు నుంచి ఫ్యూచర్ అప్లికేషన్ కి ఇది తప్పితే యూ కెన్ నాట్, ఆల్రెడీ జరిగిపోయిన సిచ్యువేషన్స్ కి ఈ కేసులో ఉన్న ప్రొవిజన్స్ ని దే డు నాట్ హోల్డ్ ఆన్ టు ద ప్రీవియస్ సిచ్యువేషన్స్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యూచర్ సిచ్యువేషన్స్ అని చెప్పారు. అండ్ హ్యాస్ నో, పార్లమెంట్ ఎప్పుడూ కూడా ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొద్దు అని చెప్పారు. ఆఫ్టర్ దిస్, రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకప్పుడు 19F ఫండమెంటల్ రైట్ గా ఉండేది. రైట్ టు ప్రాపర్టీ 19F లో ఉండేది, ఫండమెంటల్ రైట్ లో. ఇది తీసేశారు. ఎందువల్ల తీసేశారు? ఈ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ వల్ల తీసేశారు. సో ఆయన ఏం చేశారు తెలివిగా, హీ డిడ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్, కొట్టి పాడేశారు. బట్ ఎలా? ప్రాస్పెక్టివ్ గా, అంటే రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అని చదువుతాం. ఇప్పుడు ఈయన ఇచ్చిన డెసిషన్ కి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు, కానీ ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ కి ఇది అప్లై అవుతుంది అని చెప్పారు. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎఫ్ఆర్ ని అమెండ్ చేయలేదు. రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేయబడింది, కానీ ఆ తర్వాత దేర్ వర్ నో అమెండ్మెంట్స్ టు ఫండమెంటల్ రైట్స్. అది గోలక్నాథ్ కేసు. నెక్స్ట్ కేసు చూద్దాం. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 5వ కేసులో. మళ్ళీ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ ఈ కేసులో ఏం చెప్పారు అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రియాంబుల్, ఈ మనం చదివేవన్నీ ఇప్పుడు కేసులాస్ అన్ని కూడా ప్రియాంబుల్ గురించి, ప్రతి దాంట్లో దెర్ ఈజ్ ప్రస్తావన ఉంది, ప్రియాంబుల్ గురించి ప్రస్తావన. ఈ కేసులో ఏం చెప్పారంటే, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ రెండు కూడా దే ఆర్ రిలేటెడ్. ఆ రెండు వేరు వేరు కాన్సెప్ట్స్ కాదు. అంటే ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ, ఇవి తక్కువ అని కాదు, ఇవి ఎక్కువ ఇవి తక్కువ అని కాదు. నీకు హక్కులే కావాలా, యూ డు నాట్ హ్యావ్ ఎనీ, నీ డ్యూటీస్ కూడా నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి టువర్డ్స్ యువర్ సొసైటీ ఆర్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. ఈవెన్ నాకు ఆస్తిలో హక్కు ఉంది కానీ నేను చూడని ఎవరిని అంటే, నో, కుదరదు అలాగా. When you have right, you have to take responsibility also. Same goes with your land also. నీకు ఎలా అయితే నువ్వు ఫ్యామిలీ పట్ల ఎలా ఆలోచిస్తావో, దేశం పట్ల కూడా అలాగే ఆలోచించాలి. నాకు ఈ రైట్ ఉంది, ఆ రైట్ ఉంది, ఆ రైట్ ఉంది అన్నప్పుడు నీకు ఈ డ్యూటీలు కూడా ఉంటాయి నీకు. సో దే బోత్ ఆర్ రిలేటెడ్ అండ్ నథింగ్ ఈజ్ సుపీరియర్ టు ద అదర్. పార్ట్ 3, పార్ట్ 4, ఇది పార్ట్ 3 లో ఉంటుంది, ఇది పార్ట్ 4 లో ఉంటుంది. ఈ రెండు పార్ట్స్ కూడా దే కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి అనుసంధానం చేయబడి ఉన్నాయి తప్పితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమీ కాదు. అండ్ ఇక్కడ 42nd అమెండ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అసలు ఈ 42nd అమెండ్మెంట్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఇది 1976 లో జరిగిన అమెండ్మెంట్. ఇది డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అమెండ్మెంట్ చేశారు బై ద గవర్నమెంట్ లెడ్ బై ఇందిరా గాంధీ. ఆవిడ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ అమెండ్మెంట్ చేశారు.
దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ప్రొవిజన్స్ ఇన్ దిస్ అమెండ్మెంట్ అన్నమాట. ఇట్ యాడెడ్ ఈ అమెండ్మెంట్ ద్వారానే ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ అయ్యాయి. అండ్ కొన్ని కొత్త టర్మ్స్ ప్రియాంబుల్లో కొన్ని న్యూ టర్మ్స్, న్యూ వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ కొత్త డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ 42nd అమెండ్మెంట్ లో అన్నమాట. సో in this case, the controversial 42nd Amendment was struck down by Supreme Court. ఈ 42nd Amendment ని ఇందులో కొట్టి పాడేశారు. అండ్ ఏం చెప్పింది అంటే judicial review is part of basic structure. Judicial review is a part of basic structure. అందువల్ల మీరు ఏ చట్టం చేసినా అందులో ఫలానా విషయంలో అంటే ఎలక్షన్స్ లో కోర్టు వారికి జోక్యత లేదు, ఇంకో దాంట్లో కోర్టు వారికి జోక్యత లేదు అంటే కుదరదు. జుడిషియల్ రివ్యూ ఈజ్ ఎవ్రీవేర్ అని చెప్పింది అనమాట ఈ మినర్వా మిల్స్ కేస్ లో. దిస్ ఈజ్ అబౌట్ ప్రియాంబల్. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ కేస్ లాస్ చూద్దాం. ఫస్ట్ ది శ్రీమతి చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్. ఈ కేసులో వాట్ వాజ్ హెల్డ్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ వర్ హెల్డ్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అంటే కళాశాలలు, వాట్ ఎవర్ కాలేజెస్, యూనివర్సిటీస్ ఏవైనా సరే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో నో డిస్క్రిమినేషన్, అసలు డిస్క్రిమినేషన్ లేదు బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్, కాస్ట్, లాంగ్వేజ్ అని చెప్పారనమాట. తర్వాత ఆర్టికల్ 16(2) లేటర్ ఆర్టికల్ 16(2) ని కొట్టి పడేశారు. ఇట్ వాస్ స్ట్రక్ డౌన్. నో డిస్క్రిమినేషన్ ఇన్ ఎనీ జాబ్ or office under the state on the basis of race, gender, caste, place of birth and residence, descent. అంటే మనం ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చాము, మనం ఏ ఊర్లో బతుకుతున్నాం, ఎక్కడ పుట్టాం, కాస్ట్, జెండర్, రేస్ వీటన్నిటి మీద కూడా దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అని 16(2) చెప్తుంది. దాన్ని కొట్టేశారు. 16(2) ఏం చెప్తోంది, ఈ గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేషన్ లేదు ఎక్కడ, ఇన్ ఎనీ జాబ్ అండ్ ఇన్ ఎనీ ఆఫీస్ అని చెప్తున్నప్పుడు రిగార్డింగ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఈ బేసిస్ మీద లేదు అని 16(2) చెప్పింది. కానీ తర్వాత దాన్ని కొట్టిపడేశారు, ఆ ఆర్టికల్ ని రిపీల్ చేశారు. తర్వాత గోలఖ్నాథ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో ఏం చెప్పారంటే పార్లమెంట్ కెన్ నాట్ మేక్ ఎనీ లా, ఫండమెంటల్ రైట్స్ తో ఇంటర్ఫియర్ అవుతూ ఏ లా చెయ్యవద్దు అని చెప్పారు. రెండోది అండ్ 24th అమెండ్మెంట్ యాక్ట్, 24th అమెండ్మెంట్ యాక్ట్ లో కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ అనే దాన్ని కొట్టేశారనమాట. అంటే ఏంటి, 24th అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ రివర్సెస్ గోలఖ్నాథ్ కేసు. 24th అమెండ్మెంట్ యాక్ట్ అసలు ఈ యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 368 అండ్ 13 వర్ అమెండెడ్. ఈ రెండు కూడా 24th అమెండ్మెంట్ యాక్ట్ లో ఈ రెండు ఆర్టికల్స్ ని అమెండ్ చేశారు. విచ్ అలౌస్ టు మాడిఫై ఫండమెంటల్ రైట్స్ ని మాడిఫై చేయొచ్చు అని ఉంటుందన్నమాట ఈ 24th అమెండ్మెంట్ యాక్ట్ లో. తర్వాత టైటిల్స్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ చూస్తాం ఆర్టికల్ 18 లో. హెచ్ అంటే హిజ్ హైనెస్ అంటాం కదా, అలా మహా రాజాది రాజా వర్సెస్ మాధవరావు, యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటి అంటే ఆర్టికల్ 18 ఏం చెప్తుంది చూద్దాం ఫస్ట్ మనం, బిఫోర్ సీయింగ్ ఇన్ టు ద కేస్. ఒక స్టేట్ ని అంటే ఒక గవర్నమెంట్ ఒక వ్యక్తికి టైటిల్స్ ఇవ్వరాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, వీడికి గవర్నమెంట్ టైటిల్స్ ఇవ్వకూడదు అని చెప్తుంది. అలాగే
ఫారెన్ కంట్రీస్ నుంచి ఇతను టైటిల్స్ అంటే హిజ్ హైనెస్ అనేది మీరు చూడండి, ఇది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన టైటిల్, ఇది హిజ్ హైనెస్, హర్ హైనెస్, ఇవన్నీ కూడా. సో ఈయన ఎవరైతే మహారాజు గారు ఉన్నారో ఈయన, సో వారికి హిజ్ హైనెస్ అనే ఒక టైటిల్ ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. అండ్ దాట్ వాజ్ అబాలిష్డ్ బై ఆర్టికల్ 18. మన దేశమే కాదు, మన దేశంలో ఒక వ్యక్తికి ఎటువంటి టైటిల్స్ ఇవ్వకూడదు ఎక్సెప్ట్ ఫర్ ఆర్మీ పీపుల్. వాళ్ళకి ఇస్తారు కదా, పరమవీర చక్ర ఇవన్నీ ఇస్తారు, దట్ ఈస్ అలౌడ్. బట్ ఫర్ ఒక కామన్ సిటిజన్ కి గవర్నమెంట్ ఎటువంటి టైటిల్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఈ వ్యక్తి ఫారిన్ కంట్రీ నుంచి ఏదైనా టైటిల్ తెచ్చుకుంటే, ఇట్ కెన్ నాట్ బి యాక్సెప్టెడ్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే సారీ, ఇండియన్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ లేకుండా ఈ వ్యక్తి ఫారెన్ నుంచి ఒక టైటిల్ తెచ్చుకుని అతని పేరు ముందు తగిలించుకోవడానికి లేదు. హీ క్యాన్, బట్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. 4, కేశవానంద భారతి. ఇందాక చెప్పేశాను కదా, కేశవానంద భారతి కేసులో 3 గుర్తుపెట్టుకోండి. 13 జడ్జిలు బెంచ్ కూర్చున్నారు. అండ్ ప్రియాంబల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అండ్ ఎనీ లా ఇంటర్ఫీరింగ్ విత్ ఫండమెంటల్ రైట్స్, దీన్ని ఎఫ్ఆర్ కేసు అంటారు, ఫండమెంటల్ రైట్స్ కేసు అంటారు. ఏదైనా ఒక చట్టం ఫండమెంటల్ రైట్ తో ఇంటర్ఫీర్ అవుతుంటే అది ఇన్వాలిడ్ అయిపోతుంది అని చెప్పారు ఈ కేసులోని. సో ఏడిఎం జబల్పూర్ చెప్పాను, హెబియస్ కార్పస్ కేసు. ఇందిరా నెహ్రూ గాంధీ చెప్పాను, రాజనారాయణ కేసు. సో దట్స్ ఆల్ విత్ కేస్ లాస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా. ఇక్కడితో కాన్స్టిట్యూషనల్ లాలో ఉన్న ఇంపార్టెంట్ కేస్ లాస్ ని కవర్ చేశాను. రేపు సెషన్ లో ఐపీసీ కేస్ లాస్ చూద్దామండి. రేపు మేబీ కొంచెం ఎర్లీగా పెడతాను క్లాస్, ట్రై టు జాయిన్. ఓకే, that's all for today. Thanks for being patient. ఆల్మోస్ట్ 2 hours. ఏంటండి? 2 hours చెప్పారు క్లాస్ అంటున్నాను. ఎస్. సో అయిపోయింది, అన్ని అయిపోయాయండి. నాకు తెలిసి ఇంపార్టెంట్ కేసెస్ అన్ని ఎక్కువ ఫోకస్ మోర్ ఆన్ కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు ఏం మాట్లాడుతోంది? ఇట్ టాక్స్ అబౌట్ మెనీ ప్రొవిజన్స్. గోలక్నాథ్ కేసు ఇట్ టాక్స్ అబౌట్ మెనీ ప్రొవిజన్స్. అలా గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ గా కన్నా కూడా కేశవానంద భారతి కేసు ఇట్ టాక్స్ అబౌట్ దిస్ కాన్సెప్ట్, ఇట్ టాక్స్ అబౌట్ ప్రియాంబల్, ఇట్ టాక్స్ అబౌట్ ఎఫ్ఆర్. ఇలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వెన్ యూఆర్ గివెన్ ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. బాయ్. That's all for today. See you tomorrow. Yeah, thank you.